గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. గరుడ పురాణంలో భాగంగా మనం ప్రేతకాండలోని కొన్ని టాపిక్స్ అయితే మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగా మనం ఈ రోజు మాట్లాడుకోబోయే సబ్జెక్ట్ ఏంటి అంటే, మనిషి చనిపోయేటప్పుడు ఆ అనుభవం ఎలా ఉంటుంది, నరక యాతన అనుభవిస్తాము అని అంటుంటారు. కొన్నిసార్లు చనిపోయినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఆ యాతన అనుభవించాము అంటారు. నిజంగా అలాంటి యాతన అనుభవిస్తామా, అసలు ఎలా ఉంటుంది అనుభవం అనేది ఈ రోజు ఈ టాపిక్ లో మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీరామ్ శర్మ చిర్రావూరి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. జై శ్రీరామ్. సాధారణంగా బ్రతికున్నప్పుడే చావు అంచుల్లాగా పోయొచ్చు, నరక యాతన అనుభవించాను, ఇంకా చావు ఎలా ఉంటుందో నాకు తెలిసిపోయింది అని చెప్పి జీవంతో ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నిజంగా మనం ఆ జీవాన్ని వదిలిపెట్టేటప్పుడు అనుభవం అనేది ఎలా ఉంటుందో తెలియజేయండి. ఏముంది ప్రత్యేకించి గరుడ పురాణంలో దీని గురించి? మీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. అవునా? నరక యాతన. యాతన అంటే ఇబ్బంది పడడం. మామూలుగా చాలా యాతనలు పడి అని మనం మాట్లాడుతుంటాం, అంటే ఎన్నో ఇబ్బందులు పడి. ఈ ఇబ్బందులు పడడానికి గాను ఒక శరీరం కావాలి. ఇక్కడ మరణించాడు, మరణించిన తర్వాత ఈ శరీరం ఇక్కడే ఉంది, తర్వాత ఏ యాతన ఎలా అనుభవిస్తాడు అనేటటువంటిది ఒకటి. రెండోది, ఇక్కడ మరణించే సమయంలో ఆ జీవి యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేటటువంటిది మన ప్రశ్నకి గరుడ పురాణంలో చెప్తూ, జనరల్గా అసలు మరణం అందరికీ ఒక రకంగా ఉండదు. ఒకళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఒకళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ఒకళ్ళకి అసలు ఇబ్బందిగానే ఉండదు, సుఖమరణంగా ఉంటుంది. ఏంటి తేడా అంటే, ఈ జీవనం, ఈ జన్మ ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేశాం అనే దాన్ని బట్టి మరణం అనేది మన చేతుల్లో అలా ఉంటుంది అన్నారు. అందుకనే పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవః నా పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కళ్ళకి పుణ్యం యొక్క ఫలం కావాలి. అంటే పుణ్యం యొక్క ఫలం ఏంటి? భోగము, సుఖము, ఆనందము, ఇవన్నీ అవన్నీ చాలా కావాలి. కానీ పుణ్యం చేయడానికి మాత్రం ఎవరు ఇష్టపడరట. సంపాదించడానికి ఇష్టపడరు, ప్రతిఫలం కావాలి, శ్రమ మాత్రం ఎడదు. కానీ పాప ఫలం ఎవ్వరు కోరుకోరు. దుఃఖంగా ఉండాలి, బాధలు పడాలి అంటే. కానీ ప్రయత్నం చేసి మరి పాపాన్ని చేస్తూ ఉంటారు మానవులు అని చెప్పారు. ఇలా ఈ పుణ్య పాపాల యొక్క తూకం బట్టి ఆ మరణం అనేది వస్తుంది అన్నారు. అంటే ఎలా గమనించవచ్చు దీన్ని అంటే, ప్రాణోత్క్రమణం. ఉత్క్రమణం అంటే లోపల నుంచి ప్రాణాన్ని బయటికి తీయడం. ప్రాణం కూడా మరి మనతో పాటు ఇంతకాలం మరి జర్నీ చేసింది కదా, అది ప్రాణం మనము అని మనం ఫీల్ అయిపోయాం. అందుకని ఆ ప్రాణం కూడా ఏంటంటే ఎక్కడో ఒకటి దాక్కుందామని శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాల్లోనూ దాక్కుంటుంది. బయటికి రావడానికి అసలు ఒక బట్టను ఒప్పుకోదు. కానీ ఈ పాప పుణ్య ఫలితాల బట్టి ఆ మృత్యువు అనేది సర్టైన్ టైంకి ఇలా డిసైడ్ అయిపోయి మనిషికి ఉంటుంది. ఇక్కడ మనకి ప్రశ్న ఏంటంటే, మృత్యువు ఫస్ట్ డిసైడ్ అయిపోతే ఇక్కడ పలానా సమయంలో ఇది వెళ్ళాలి, చెందాలి అని మరి చాలామంది మన ఆశీస్సులు 100 సంవత్సరాలు బ్రతుకు ఇలాగా ఆశీస్సులు ఇస్తూ ఉంటారు. మరి ఈ ఆశీస్సుల ఫలితం అంతా ఏమవుతుంది అని కూడా మనకి ఒక సందేహం వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 120 years పూర్ణ ఆయుష్ అని చెప్పారు. 120 సంవత్సరాలు పూర్ణాయుష్ అంటే ఆ సంవత్సరాల్లో మనం ఇక్కడ బ్రతకడానికి భగవంతుడు మనల్ని డిసైడ్ చేసి 120 years ఇతను భూమి మీద ఉండి ఏం చేయాలి అంటే, అంతకుమునుపు సంవత్సరాలలో, అంతమునుపు జన్మలలో ఈ మనిషి సంపాదించిన పుణ్యము లేక పాపాన్ని అనుభవించడానికే వస్తాడు ఇక్కడికి. ఇన్స్టాంట్ పుణ్యాన్ని అనుభవించడం కోసం ఇక్కడికి రావట్లా. చేసిన పుణ్యాన్ని, చేసిన పాపాన్ని ఇంత మనం ఫస్ట్ ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్నాం. ఆల్రెడీ నరకలోకంలోనో స్వర్గలోకంలోనో వెళ్ళిన తర్వాత అంత పుణ్యము పాపం అనుభవించేస్తే ఇక్కడ మళ్ళీ అనుభవించడానికి ఏముంటుంది అంటే, అక్కడ కూడా టైం లిమిట్ ఉంటుంది అని మనం మాట్లాడుకున్న ఈ విషయాన్ని. నరకంలో కూడా ఇక్కడ మనకు ఎలాగైతే 120 సంవత్సరాలు ఇస్తున్నారో
అక్కడ కూడా ఒక సర్టైన్ టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్లో అనుభవించేంత పాపం అనుభవించి మిగతాది అది క్యారీ ఫార్వర్డ్ చేసుకుని ఇక్కడికి వస్తాడు. ఇక్కడ మళ్ళీ మనం కొత్త యాడాన్స్ నడుస్తూ ఉంటాయి పుణ్యపాపాల్లో. కొన్ని ఇక్కడ చేసినవి ఏంటంటే కొన్ని కర్మలు ఇన్స్టెంట్గా పుణ్యాన్ని ఇన్స్టెంట్గా పాపాన్ని ఇక్కడే ఇచ్చేస్తుంటాయి. కానీ అన్నీ అలా ఇవ్వవు. మళ్ళీ ఇది ఆ క్యారీ బ్యాగ్లో పడుతుంటుంది, మళ్ళీ ట్రావెల్ అవుతుంది. అయితే మనం ఏదైతే ఒక పుణ్యము పాపం అనే 2 బ్యాగ్స్ని తెచ్చుకుని ఇక్కడ అనుభవిద్దామని వచ్చామో, దీన్ని బేస్ చేసుకుని ఇంత ఆయుష్ వీడికి ఇలా ఉండాలి, ఇలా జరగాలి అని మొత్తం ఫిక్స్ చేసి డౌన్లోడ్ అయ్యాం. అయిన తర్వాత మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు ఉంటాయి, చేయకూడని పనులు ఉంటూ ఉంటాయి. అయితే మనం దానికి కూడా మనం ఇవన్నీ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ఇవన్నీ విషయాలు కూడా ప్రతినిత్యం చేసేటప్పుడు ఆదివారం చేయకూడని పనులు చేస్తూ ఉండడం, తలస్నానాలు, నూనెతో వాడిన వస్తువులు, మధుమాంసాలు సేవించడం, ఈ గోళ్ళు కత్తిరించిన దగ్గర, జుట్టు కత్తిరించుకునే దగ్గర మనకు తెలియకుండా కొన్ని నిమిషాల ఆయుష్, రోజుల ఆయుష్ ఇదంతా మనం కోల్పోతూ ఉంటాం ఇవన్నీ చేయడం వల్ల. ఆ కోల్పోవడం వల్ల ఏమవుతుంది, 120 years ఆయుష్ మనకి ఇచ్చినా మనం దాన్ని మైనస్లోకి తీసుకెళ్ళిపోతున్నాం. భగవంతుడు అప్పుడు ఇచ్చిన ఆయుష్లో మనం కోల్పోతే ఆయన ఏం చేస్తాడు దాన్ని? కొంతమంది ఏం చేస్తారు, మరి ఆశీర్వచనాలు ఏం చేస్తాయంటే అలా కోల్పోయిన ఆయుష్ను మళ్ళీ పెంచుతాయి. తప్పితే దాన్ని మహామృత్యు అంటారు. ఆ మహామృత్యు అంటే 120 years అంటే 120 years, 121 కూడా వెళ్ళడానికి ఆస్కారం లేదు. ఇంకా ఎంత ఆశీర్వచనాలు చేసినా సాక్షాత్తు పరమాత్మ వచ్చినా. మరి కొంతమంది 500 సంవత్సరాలు ఇట్లా అంటే వాళ్ళ ఆయుష్ అంతవరకు ఉండొచ్చు. అంటే పూర్ణాయుష్ కన్నా నేను అంటుంది పూర్ణాయుష్ 120 years అని ఒక మనిషికి ఉంటే అంటే ఆయుష్. ఇంకా ఒకరికి 1000 years అని ఉంటే 1000 years ఉంటుంది. ఇది ఒక రూలు. అయితే ఈ రూల్ని అతిక్రమించి కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు యోగులు. వాళ్ళకి అంటే ఈ రూల్స్ అన్నీ ఎవరికి, ఈ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ పుణ్యపాపాలకి బద్ధులైన వాళ్ళకి, అంటే పుణ్యపాపాన్ని అనుభవించడానికి వచ్చిన వాళ్ళకి. ఎప్పుడైతే పుణ్యము పాపము రెండూ కూడా మొత్తం నశింప చేసుకుని రెండూ కూడా పరమాత్మకి ఇచ్చేసి దేనికి అంటి ముట్టనట్టు జీవనం చేస్తున్నారు, అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా వ్యవహారం చేసేటటువంటి యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ జన్మలు కర్మలు అన్నీ వాళ్ళ అధీనంలో ఉంటాయి. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉండాలి అంటే అన్ని సంవత్సరాలు ఉంటారు, ఎప్పుడు మరణించాలంటే అప్పుడు మరణిస్తారు, ఎలా పుట్టాలి అనుకుంటే అలా పుడతారు, ఎక్కడ పుట్టాలి అనుకుంటే అక్కడ కూడా పుడుతుంటారు. అందుకని అంత వాళ్ళ ఎందుకంటే కర్మకి వాళ్ళు బద్ధులు కాలేదు. ఎక్కడ రాగద్వేషాలు లేవు, ఈర్ష్యాసూయలు లేవు, పుణ్యము పాపము ఏమీ లేవు, అంతా క్లియర్. వాళ్ళు ఎందుకు అంటే లోకాన్ని క్షేమంగా ఉంచడం కోసం మాత్రమే వాళ్ళు ఆయా కర్మలు జన్మలు తీసుకుంటూ ఉంటారు. మనం ఎందుకు బ్రతుకుతున్నాం అంటే నా కోసం, నా కుటుంబం కోసం, నా ఇష్టం కోసం అంటాం. కానీ వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారు అంటే లోకం కోసం వాళ్ళు జీవనం చేస్తుంటారు. అందుకనే వాళ్ళని మహానుభావులు అన్నారు. ఇలా ఈ పుణ్య పాప జన్మలలో మరణం అనేటటువంటిది ఎప్పుడు ఆ సర్టైన్ టైంకి ఏదైతే మనకు చెప్పబడిందో అప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఆ వచ్చే ఘడియలు ఎలా ఉంటాయి అని మన గరుడ పురాణంలో చెప్తారంటే, శరీరం అంతా ఫస్ట్ పటుత్వాన్ని, అంటే నేను అంటుంది నార్మల్ డెత్, యాక్సిడెంటల్ డెత్ విషయం అది వేరేది. నార్మల్ డెత్ జరిగేవాడికి శరీరం యొక్క పటుత్వం, అంటే దీంట్లో ఉన్నటువంటి బలం అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది, బుద్ధి మందగిస్తూ ఉంటుంది. ఈ సమయంలో యమభటులు ఇంకా అంత్య సమయం వచ్చింది అని తెలిసిన వెంటనే ఇద్దరు వచ్చి పక్కనే కూర్చుంటారు. ఆ ఇద్దరు ఆ మరణిస్తున్న వ్యక్తికి మాత్రమే కనిపిస్తారు అంటుంది. వాళ్ళు ఎలా ఉంటారు అంటే వంకర ముఖాలతో ఎర్రటి కళ్ళు పెట్టుకొని చాలా నల్లగా ఉంటారట. చేతిలో రకరకాల ఆయుధాలు, అవి సమెటల్లాగా, సుత్తిలాగా, బడిసెలాగా, ఖడ్గం, ఇలా ఆయుధాలతో వాళ్ళు ఉంటారు. పాశాన్ని పట్టుకొని వస్తారు. వాళ్ళు ఎలా అంటే పళ్ళు కొరుకుతూ చాలా కోపంగా అసహ్యంగా నీలాంటి పాపాత్ముడిని తీసుకెళ్ళడానికి వచ్చాను నేను అని ఎవరైతే మహాపాపి మరణిస్తాడో వాడి దగ్గరికి వచ్చి చాలా కోపంగా చూస్తారట. అంటే వాళ్ళ యమభటులైనా ఈ పాపిని తీసుకెళ్లాలంటే వాళ్ళకు కూడా చిరాకు, వాళ్ళకి అంత జుగుప్సలా కనిపిస్తుంది. తప్పట్లేదు, మాకేదో డ్యూటీ కాబట్టి వస్తున్నామని వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా వీడి మీద చూపిస్తుంటారు. వాళ్ళు ఎక్కడికి వస్తే అక్కడ పరమ దుర్గంధం ఉంటుందట. ఆ బ్యాడ్ స్మెల్ తట్టుకోలేము. ఆ బ్యాడ్ స్మెల్ సమయంలో అసలు వాళ్ళ అరుపులు, వాళ్ళు అరుస్తూ ఉంటారు. ఆ అరుపులు చూసి ఇంకొంచెం భయకంపితులై అప్పటిదాకా భయపెట్టడానికి, ఈ జీవి చూస్తేనే వాళ్ళకి, అంటే పాపిని చూసినా అసహ్యించుకునేంత
పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళు ఉంటారు. అంటే ఈ పాప అంత నీచమైన వాడు అని మనం అనుకోవాలి, అంటే మహాపాపాలు చేసిన వాళ్ళు. అదే అలా పాపాలు చేసిన వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడి నుంచి అరుస్తూ ఉంటే ఈ భయానికి ఇంకా నా ప్రాణం పోతోంది అని అర్థమవుతుంది. శరీరం అంతా కూడా ఈ ఊపిరి ఆడని పరిస్థితి అంతా కూడా లోపల శ్లేష్మం అడ్డుపడడం, జఠరాగ్ని లోపల అది మందగించిపోతూ ఉంటుంది. ఆ అగ్ని సక్రమంగా ఉంటే మనం బాగానే ఉంటాం. అది మందగించిపోతున్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి మార్పులు, రకరకాల ద్రవాలన్నీ లోపల వస్తూ ఉంటాయి. ఇలా ఉన్న తరుణంలో ఈ ప్రాణం ఏం చేస్తుందంటే, అమ్మ వీళ్ళు వచ్చారు, మనం ఎక్కడో ఒకటి దాక్కోవాలి అని సెల్ఫ్ డిఫెన్స్ జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కడో అక్కడ ఏదో శరీర భాగంలో వేళ్ళు కొనల్లోనూ గోళ్లలోనూ ఎక్కడో ఒకటి దాక్కోవడానికి ప్రయత్నం చేస్తుందట. కానీ వాళ్ళ యమభటులకు ఉన్నటువంటి ఒక విద్య ఏంటంటే, మనిషి శరీరం చూడడంతోనే ఎక్స్రే జరుగుతుంది, ప్రాణం ఎక్కడ ఉందో అక్కడ కరెక్ట్గా పాశం వేసి దాన్ని లాగేయగలుగుతారు. అలా ఈ ప్రాణం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఆ పాశం వేసి దాన్ని యాంకర్ వేసి ఇలా లాగినట్టుగా దాన్ని లాగుతూ ఉంటే, మనం గతంలో చెప్పుకున్నట్టు అప్పుడు ఆ నొప్పిని తట్టుకోలేక ఆ ప్రాణాన్ని బయటికి వస్తున్నప్పుడు విపరీతమైనటువంటి 1000 తేళ్లు కొట్టినటువంటి ఆ నొప్పిని అనుభవిస్తూ ఉంటాడు. ఒక పక్కన ఈ భయంతో ఏదైనా అరుద్దామంటే గొంతేమో పెగలదు. చుట్టుపక్కల ఉన్నటువంటి తల్లి, తండ్రి, బిడ్డ వీళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఉన్నటువంటి వాంఛలు, వాత్సల్యం, వదిలేసి వెళ్ళిపోతున్నానే అని చాలా బాధతో తన చేతిలో ఏది లేక అక్కడి నుంచి ఆ ప్రాణాన్ని బయటకి పెట్టేస్తారట. బయటకు లాగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇతన్ని యముడి దగ్గరికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళడం కోసం మరి శరీరం లేదు కదా, అవును, ఈ శరీరం లేదు కాబట్టి అతనికి మనం గతంలో ఇప్పుడు చెప్తున్న కాండ అంతా కూడా ప్రేత కాండ. ఈ ప్రేత అనేటటువంటి ఒక యాతన శరీరాన్ని ఇస్తారు. అందుకనే నరక యాతన, ఈ యాతనలు అనుభవించడానికి ఒక శరీరాన్ని ఇస్తారు. అసలు బయటకి తీసేసిన వాడు ఎంత ఉంటాడో, ఆ యాతనా శరీరం ఎంత ఉంటుంది అంటే కరెక్ట్గా ఎంత ఉంటుంది, అంగుష్టం అంత ఉంటుంది అంతే. ఈ అంగుష్టం అంత ఉన్న శరీరాన్ని తీసుకొచ్చి దాంట్లోకి ఈ జీవిని పెట్టి దాన్ని పాశాలతో కట్టి లాక్కుపోతూ ఉంటారట పైకి. ఈ యాతనా శరీరాన్ని పైకి యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తూ మధ్యలో అనేక రకాలైనటువంటి భయాలు పెడతారు. నీకు భూమి మీద జన్మ ఇచ్చారు, నువ్వు ఏ రకమైనటువంటి పుణ్యకర్మలు చేయలేదు, పాపకర్మలే చేసుకుంటూ వెళ్ళావు ఇక్కడ, నువ్వు నీకు ముందుంది ముసళ్ళ పండగ అని యముడి దగ్గరికి తీసుకెళ్ళి ఈ పుణ్య పాపాలన్నీ కూడా యముడి దగ్గర విచారణ చేస్తారట. ఇది ఎంతసేపు పడుతుందండి ఇదంతా అంటే 6 గడియలు లేక 4 గడియలు, మినిమం 4 గడియలు లేదా 6 గడియలు. గడియ అంటే 24 minutes, ఓకే, మ్యాక్సిమం 2 hours కూడా ఉండదు అంతే. ఇదంతా కూడా ఈ ప్రాణం వెళ్ళిన తర్వాత టక్మని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి ఈ లోపల ఇవన్నీ చూపిస్తారు. యముడి దగ్గర పలానా శిక్షలు ఇతనికి వేయాలి అని చెప్పడంతోనే తీసుకొచ్చి మళ్ళీ కిందకి తీసుకొస్తారు, భూమిపైకి. మళ్ళీ ఆ యాతనా శరీరంతోనే అతను అక్కడ సంచరిస్తూ ఉంటాడట. దాన్నే మనం ప్రేత అంటాం. అందుకనే అంటే ఈ సమయంలో ఈ భూమి మీద పెట్టేటటువంటి 6 స్థానాలలో పిండ ప్రదానాలు చేయమన్నారు. ఈ కర్మలలో ఒక్కొక్క రోజు చేసేటటువంటి పిండ ప్రదానంతో ఆ యాతనా శరీరం ఉన్నటువంటి ఆ జీవి ఒక్కొక్క రోజు తలకాయ, కాళ్ళు, చేతులు అలా ఒక్కొక్క పిండం వల్ల ఒక్కొక్క అవయవాన్ని పొందుతూ ఈ దశదిన కర్మలలో ఒక మూరంత శరీరాన్ని పొందుతట. ఈ మూరంత శరీరం వస్తేనే ఆ పాపకర్మలన్నీ అనుభవించడానికి, నరకలోకంలో శిక్షలు పొందడానికి అతనికి ఒక అర్హత వస్తుంది. ఆ చిన్న యాతనా శరీరంతో అనుభవాన్ని ఇలా జరగబోతోంది అని యమదర్శనం మాత్రమే జరుగుతుంది అని మనకి గరుడ పురాణంలో చెప్తారు. ఇలా ఈ 10 రోజులలో చేసేటటువంటి కర్మల వల్ల ఇక్కడి నుంచి బయలుదేరి తర్వాత నరకాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు ఆ సమయంలో ఈ బంధువులు ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా సరే మరణిస్తున్న వ్యక్తికి ఇటువంటి భయాలు, ఇటువంటి బాధలు ఉంటాయనే నామ సంకీర్తనని చేయమన్నారు. చివరి రోజులు వచ్చాయి అంటే ముందర మనం మనం ఏడవకూడదుట. ఎందుకంటే పోయేవాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళ బాధ ఇంకా పెరుగుతూ ఉంటుంది. పోయేవాళ్ళ యొక్క బంధువులు యొక్క ఆర్తనాదాలు వీళ్ళకి ఇంకా బాధను తెప్పిస్తాయి. అసలు ఇంకా ఆ యాతనా శరీరం తీసుకెళ్తున్నప్పుడు సూర్యరశ్మి కానీ, ఈ చంద్రుడి యొక్క శీతలత్వం కానీ,
రాత్రి పోయిన వాళ్ళకి కానీ ఉదయం పోయిన వాళ్ళకి కానీ తీవ్రంగా ఉంటుందట. అంటే ఒంటి మీద నిప్పు పోసేసుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళకి అంత తీవ్రమైన మంటతో వాళ్ళు ఉంటూ ఉంటారు. ఈ బాధలన్నీ కూడా ఇక్కడ వాళ్ళు ఏడుస్తూ ఉంటే అవన్నీ చెవుల్లో వాళ్ళకి మళ్ళీ 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 వినిపిస్తూనే ఉంటాయి అని చెప్పి ఇక్కడ నుంచి ఆ నరక లోకానికి వెళ్ళే లోపల చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మరణించిన వ్యక్తి మరణించబోయే సమయంలో విష్ణు స్మరణ, ఏదో భగవన్ నామస్మరణతో కనుక జరిగితే ఆ నామస్మరణ వల్ల ఇవన్నీ కూడా వాళ్ళకి వినిపించకుండా కేవలం భగవంతుడి మీదకి ఆ దృష్టి ఏర్పడుతుంది అని మరి నామస్మరణని చేయమన్నారు. ఇది సహజ మరణం గురించి మనం మాట్లాడుతున్నాం. మళ్ళీ యాక్సిడెంట్లు జరిగితే ఏం చేయాలి, అది కర్మ. సహజ మరణం అనేది ఒక యోగం. ఈ సహజ మరణం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ మరణం అని. ఈ మరణంలో ఇందాక మనం చెప్పినట్టు ఈ దీంతో లాగుతారు, ప్రాణోత్క్రమణం చేస్తారు. లాగాలి అంటే నవరంధ్రాల్లోంచి ప్రాణం బయటకు పోతుంది. మనకి వేరే రకంగా ప్రాణం పోవడానికి లేదు, వేరే ఒక రకంగా ఉంది. కానీ అది అందరికీ దక్కే అదృష్టం కాదు. కపాల మోక్షము అంటారు. ఈ జనరల్గా ఈ కపాల మోక్షం ఎప్పుడు జరుగుతుంది అంటే దహనం చేసిన తర్వాత కపాలం పేలేదాకా ఆగి వచ్చేస్తారు కొడుకులు. కానీ మహాపుణ్యాత్ముడు ఎవరైతే ఉన్నారో ఈ 9 రంధ్రాల్లోంచి బయటికి రాకుండా ప్రాణం ఈ మాడు దగ్గర చీల్చుకుని బయటికి వెళ్ళిపోతుంది ఆ ప్రాణం. అలా వెళ్ళిన ప్రాణం మళ్ళీ తిరిగి మళ్ళీ పుట్టదు. అలా వెళ్ళిన జీవి మళ్ళీ భూమి మీదకి మళ్ళీ రాడు ఆ కపాల మోక్షం జరిగితే. అందుకుని సరే అప్పుడు జరగకపోయినా శరీరానికైనా కపాల మోక్షం జరగాలి అని అందరికీ అలా జరగదు కదా. అందుకని శరీరం కాలేదాకా ఉండి కపాల మోక్షం అని ఒక తృప్తిపడి వస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాణాలు వెళ్ళేదాన్ని బట్టి మనిషి యొక్క జీవనం అతను సక్సెస్సా లేకపోతే ఫెయిల్యూరా ఏంటని గమనించడానికి ఎత్తు పుణ్యాత్ముల యొక్క ప్రాణాలన్నీ కూడా ఇలా చెప్పినట్టు మహాపుణ్యాత్ములన్నీ కూడా కపాలంలోంచి వెళ్ళిపోతూ ఉంటాయి. కొంతమందికి కళ్ళల్లోంచి ప్రాణం వెళుతుంది, కొంతమందికి నోట్లోంచి వెళుతుంది, కొంతమందికి చెవిలోంచి వెళుతుంది. పాపాత్ముల యొక్క ప్రాణాలన్నీ కూడా కింద ఉన్నటువంటి మలద్వారం నుంచి మూత్రద్వారం నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అని. అందువల్లే ఆ మరణించే సమయంలో మోషన్ అయిపోతారు. అంటే ఆ రూపంగా ఆ ప్రాణవాయువు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చాలా పాపం చేసుకున్న వాళ్ళకి అది వస్తుంది అని అది గమనించడం కోసమే ఎక్కడి నుంచి ఎలా ప్రాణం వెళ్ళింది అని గమనించి దాని విధానంగా ఈ కొడుకు శ్రద్ధగా చేసేటటువంటి కర్మ వల్ల అలాగే ఆ జీవి యొక్క పుణ్యం వల్ల ఈ రెండూ కూడా బేస్ చేసుకుని అనుభవాన్ని పొందేటటువంటి ఒక శరీరాన్ని మనం మూరమాత్రంగా చెప్పుకున్నటువంటి ఒక యాతనా శరీరాన్ని వాళ్ళకి అందజేస్తారు అన్నారు. అందువల్ల మరణ సమయంలో ఇంత క్లిష్టతరంగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే పాపం కూర్చుని ఏ పాపం చేశాంటారు నాయన అని చూస్తుంటే అన్ని పాపాలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈ అనుభవానికి కారణం ఏంటో అన్నీ తెలుస్తుంటాయి. కానీ ఎందుకు చేశాను ఇలాగా అని బాధపడడం తప్పితే లేదు. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల బ్రతికుండగా మరణించే సమయానికి అలాంటి కష్టాలు లేకుండా సుఖంగా మరణించడానికి ఎటువంటి జీవనాన్ని మనం పెట్టుకోవాలి అనేది తెలుసుకుని ఆ జీవనాన్ని చేసుకోవాలి. అంటే మనం సుఖం 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 అనుకుంటాం కానీ అనుకున్నవన్నీ జరిగితే సుఖం కాదు. మనకి శాస్త్రాల్లో సుఖం అంటే మాటగా అర్థం ఏంటంటే ఎలా ఉండాలి అని మనకి ఒక ధర్మం చెప్తోందో అలా ఉండడమే సుఖం. నా మనస్సు ఇలా ఉండాలి అని అనుకుంటే అలా ఉంటే సుఖం అనుకుంటే మరి ఈ జీవనం అంతా కూడా సుఖం, ఎప్పుడు దుఃఖమే. మనం అనుకున్నట్టు ఇది జరగదు. అందుకని పద్ధతులు ఏంటో తెలుసుకుని ఆ పద్ధతి ప్రకారంగా ఒక జీవనాన్ని, ఒక లైఫ్ స్టైల్ని పెట్టుకోవడం, క్యారెక్టర్ని పెట్టుకోవడం, బిహేవియర్ని పెట్టుకోవడం, వీలైనంత వరకు మంచిగా. ఇక్కడేమి నువ్వంతా ఎప్పుడూ కూడా పూజలు పునస్కారాలు అంటూ తిరుగుతూ కూర్చోవాలను, లేకపోతే నువ్వు భేదగా ఉండాలని ఇలాంటి మాటలేమి ధర్మాలు చెప్పలేదు. నువ్వు ఆనందంగా ఉండు, కాకపోతే నీ ఆనందం పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, పక్కన ప్రకృతిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. నేను చెట్లను పాడు చేసేస్తా, నీళ్ళని పాడు చేసేస్తా, దేన్ని పాడు చేయకు. ఎవరి ఆనందాన్ని చెడగొట్టకుండా నువ్వు ఆనందంగా ఉండు అని చెప్పారు. ఈ ఆనందం అనేటటువంటిది ఒక్కొక్కరికి ఒక తీరులో ఆ ఆనందం అనేది కనిపిస్తూ ఉంటుంది. అందరి ఆనందాలు ఒక రకంగా ఉండవు కదా. అందువల్ల ప్రపంచంలో మనం ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఆనందం ఏంటి మన దృష్టిలో అంటే పక్కవాడిని హింసించడమే ఆనందంగా ప్రవృత్తులు మారిపోతున్నాయి. అలా ఎప్పుడైతే జరిగిందో ఖచ్చితంగా మనకి కూడా అటువంటి దుర్గతులే చివరిలో వస్తాయి. అంటే మరణమే ఎలా ఉంది అంటే మరణం తర్వాత ఉండేటటువంటివి ఏంటి అనేది మనం తెలుసుకుంటే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రేరణ మనకి ఖచ్చితంగా కలుగుతుంది. అది మరణం ఆసన్న, అంటే మరణం సమయంలో మరణం ఆసన్నమైనప్పుడు ఆ జీవికి ఉండేటటువంటి కష్టాలన్నీ కూడా
క్లుప్తంగా మనకి ఇలా గరుడ పురాణంలో చెప్పారు. అంటే గరుడ పురాణం తెలుసుకుంటే మార్పు వస్తుంది అన్నారు కానీ నిజంగా ఇన్ని విన్న తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ అయితే భయం కలుగుతుంది ఎవరిలో అయినా. భయం కలిగిన తర్వాతే ఏం చెయ్యాలి అనే ఆలోచన మొదలవుతుంది. నాకైతే నిజంగా భయం అనిపించింది ఇదంతా వింటుంటే. అంటే భయంతో అన్నా అంటే మనిషికి భయభక్తులు ఉండాలి. అవును. అయితే భక్తితో అన్నా మారాలి, లేదా భయంతో అన్నా మారాలి. రెండిటికి మారడం అంటే ఖచ్చితంగా శిక్షని అనుభవిస్తాడు. ఎంత అమూల్యమైన జన్మ అండి ఇది. తీసుకొచ్చింది దేనికోసం, ఇక్కడ మనం వచ్చింది దేనికోసం అంటే మనం నిన్న చెప్పుకున్నాం నిన్నటి ఎపిసోడ్లో, అది గరుత్మంతుడు మాట్లాడుతూ ఈ అదృష్టం ఎవరికి లేదు, భూమి మీద పుట్టే అదృష్టం. ఎందుకంటే ఎవరికి కూడా చేసిన కర్మలు అనుభవించడం తప్పితే కొత్త కర్మలు ఇక్కడ అనుభవించడానికి ఆస్కారం వేరే లోకాల్లో లేవు, భూమి మీదే ఉన్నాయి. అందుకనే భూమి మీద కూడా మనకి డివిజన్స్ చేస్తూ పుణ్యాత్ములందరూ ఎక్కడ పుడతారు అంటే తే సుభాగ్యా సుధన్యాశ్చ ఏషాం పితర జీవతి అని గోల్డెన్ స్పూన్తో పుట్టారంటారు. అలా గోల్డెన్ స్పూన్తో పుట్టేస్తారట. అంటే పుణ్యం చేసుకున్న వాళ్ళంతా కూడా వాళ్ళకేమి కష్టాలు తెలియవు. బై బర్త్ వాళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సంపద ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ తర్వాత నీకు లైఫ్ పుట్టావు, కేవలం భోగాన్ని అనుభవిస్తావా లేదా ఇంకేదైనా నెక్స్ట్ కూడా ఏదైనా డిపాజిట్ అయినా చేసుకుంటావా అనేటటువంటిది ఉంటుంది. నేనేం చేయండి ఉన్నదంతా వాడేస్తాను, వాడేసిన తర్వాత మళ్ళీ నువ్వు బేకార్ అయిపోతావు. 100 కోట్ల అధిపతి అయినా సరే సంపాదన చేయకుండా ఉన్నదంతా తరుగుతూ అనుభవిస్తూ కూర్చుంటే ఏడాదిలో ముష్టిపడైపోతాడు. ఈ అనుభవించే ప్రాసెస్ లో చాలా మంది చేస్తున్న తప్పు పాపాన్ని పోగు చేసుకుంటారు, జల్సాల పాలైపోయి. డెఫినెట్ గా కొత్త పాపాలు ఇంకా యాడ్ అవుతాయి, ఉన్నదంతా అరిగిపోతుంది, తర్వాత ఉండదు. అందువల్ల అలాంటి వాళ్ళు ఇక్కడ అంటే 3 రకాలుగా చెప్తే యక్షుల కింద, కిన్నెరుల కింద, కింపురుషుల కింద ఈ ఎక్కువ పుణ్యం చేసిన వాళ్ళు అలాగా అంటే కేవలం భోగమే. ఇక్కడ ఇంకా ఏమాత్రము దుఃఖం ఉండదు. ఇంకా కొంచెం తక్కువ పాపం ఎక్కువ పుణ్యం చేసిన వాళ్ళేమో ఇలా ఐశ్వర్యవంతులు, అలాగే పెద్ద పెద్ద కుటుంబాలు అంటాం, చాలా పెద్ద కుటుంబాలు, చాలా గొప్ప స్థితిలో అలా వాంటి కుటుంబాల్లో జన్మని ఎత్తుతూ ఉంటారు. మరి ఈ పుణ్యవంతులు ఏమవుతారు అంటే వీళ్ళంతా కూడా ఇక్కడ ఇంకో ప్రశ్న ఉంది. పుణ్యంలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి భోగాన్ని అనుభవించాలి అని చేసే పుణ్యం, ఒకటి నేను అసలు ఈ పుట్టుక ఈ మరణం అనేటటువంటి సైకిల్ నుంచి బయటికి రావాలి నేను అని జ్ఞానం ఉంటాం కదా, ఆ జ్ఞానం కోసం చేసే పుణ్యం. ఈ 2 పుణ్యాలు తేడా ఉంది. మళ్ళీ ఈ భోగాన్ని అనుభవించడం కోసం చేసే పుణ్యం అంటే ఒక ఇంట్లో ఒక శ్రీమంతురాలు ఉంటారు, వాళ్ళు భర్తలకేమీ సంపాదన తప్పితే పూజలే ఉండవు. కానీ భార్యలు ఏం చేస్తారంటే అనేక పూజలు చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే ఇప్పుడు మేము అంత ఆనందంగా ఉన్నామో ఈ లైఫ్ లాంగ్ ఈ ఆనందం మాకు ఇలా ఉండాలి, ఐశ్వర్యం మాకు ఉండాలి, మా పిల్లలకు ఉండాలి, ఆ పిల్లలకు ఉండాలి. ఇంకొంచెం అప్డేట్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ జన్మలో కూడా మేము ఇలాగే ఉండాలి, మాకు ఇలాంటి జన్మే రావాలి, ఎందుకంటే మేము సౌఖ్యంగా ఉన్నాము అని కోరుకునే పుణ్యం. అంటే వీళ్ళ పుణ్యకర్మ అంతా దేనికోసం ఉంది, సుఖం భోగాన్ని అనుభవించడం కోసం ఉంది. అది తప్ప అంటే కాదు, అదొక రకమైన మైండ్ సెట్. ఇంకో రకమైన పుణ్యాత్ములు ఏం చేస్తారు, వాళ్ళు ఏ పుణ్యం కర్మ చేస్తున్నా ఈ పుణ్యకర్మ యొక్క ప్రభావం మాకు ఇంకో జన్మ లేకుండా చేయాలి, జన్మరాహిత్యాన్ని తీసుకుని రావాలి. ఎన్నో పాపాలు చేశాం కదా, ఈ పుణ్యకర్మ ఆ పాపాన్ని తొలగించాలి. అప్పుడు అలా ఆటోమేటిక్గా ఈ పుణ్యం ఆ పాపాన్ని తొలగిస్తూ ఉంటే 2 మైనస్ అయిపోతూ ఉంటాయి అని చేస్తారు. ఇప్పుడు భగవంతుడు ఎంత వైచిత్రి ఉందంటే భగవంతుడికి ఇప్పుడు ఇందాక ఫస్ట్ కేటగిరీ పీపుల్ ఎవరైతే భోగం కోసం పుణ్యం చేస్తున్నారో వాళ్ళని ఇలా ధనవంతులు, శ్రీమంతులు, ఒక పలుకుబడి ఉన్న వాళ్ళ కుటుంబాల్లో పుట్టిస్తారట. మరి వీళ్ళు పుణ్యమే చేశారు కదా, మరి వీళ్ళు అలా పుడతారా అంటే పుట్టరు. వీళ్ళు ఎలా పుడతారు అంటే సాత్విక జీవనం, దైవపరంగా ఆలోచనలు చేసుకుంటూ ఓ దైవారాధన, క్షేత్రాలు, తీర్థాలు అక్కడక్కడ ఉండేలాగా ఎల్లప్పుడూ అంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి దాకా వేరే అవకాశం లేకుండా దేవుడితోనే కాంటాక్ట్ అయ్యేటటువంటి జన్మలు, అలా ఈ పుణ్యాత్మను పుట్టిస్తారట. వీళ్ళకేమో డబ్బు ఉండదు. మరి డబ్బే సుఖం అంటే కాదు, పుణ్యం ఇచ్చేది డబ్బేనా అంటే కాదు. వీడు ఈ దృష్టితో ఉన్నాడు కాబట్టి వాడికి అది కావాల్సిన జన్మని ఇస్తాడు, వాళ్ళు ఆ దృష్టితో ఉన్నారు కాబట్టి ఆ జన్మని వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇలా పుణ్య పాపాలను రెండింటిని ఇస్తారు. అంటే మనం ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇలా ఈ రకంగా మనకు ఉంది కాబట్టి అసలు మనం ఏ కేటగిరీకి చెందిన వాళ్ళం, అసలు మన గోల్ ఏంటి, మనం ఇప్పుడు వచ్చాము, వచ్చిన తర్వాత మనం చేయాల్సింది అంటే ఈ అవకాశం మళ్ళీ ఇంకోసారి వస్తుందా అంటే రాదు. ఒకసారి రావడమే కష్టం. ఇది ఎన్నో జన్మలు ఎత్తితేనే లభిస్తుంది మానవ జన్మ.
ఇది మనం సక్రమంగా యూటిలైజ్ చేసుకో, అనుభవించు. తప్పుగా అంటే సుఖాన్ని అనుభవించడానికి రకరకాల ప్రతి దగ్గర గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటుంది కదా, ప్రతి దగ్గర ప్రతి విషయంలోనూ ఉంటుంది. ఆహారాన్ని స్వీకరించే దగ్గర నుంచి, ఒక సినిమాని చూసే దగ్గర నుంచి, లేదా ఒక గేమ్ ఆడే దగ్గర నుంచి, ప్రతి దగ్గర కూడా గుడ్ వేలో వెళ్ళి నీ సుఖాన్ని అనుభవించు. బ్యాడ్ వేలో బాగా అలవాటు పడిపోయింది మనసు, నాకు అలా వెళ్ళాలనిపిస్తుంది అంటే దాన్ని కంట్రోల్ చేసుకో. కంట్రోలింగ్ అనేది ఇప్పుడు అసలు మనకి మన పిల్లల దగ్గర నుంచి మనం నేర్పించట్లా. అడిగితే అడిగినట్టు దాన్ని చేయడం. పూర్వం అడిగిన దాన్ని మంచి అయితే చేసేవారు, లేకపోతే ససేమిరా కాదని చెప్పేవారు. మరి ఇప్పుడు మనం ఎంతమంది పిల్లలకి నో అని చెప్పగలుగుతున్నాం? లేదు, నో అనే పదమే లేదు. వాళ్ళు ఏం అడిగితే చేయడం, అంతా వాళ్ళ సుఖం చేయడం. ఇంకా మనం మన స్వార్థానికి వాళ్ళకే ముందుగా ఇది చేస్తే ఇది ఇస్తారా నీకు, పాస్ అయ్యావంటే ఇది కొనిస్తారా నీకు, మనం లంచాలు అలవాటు చేస్తున్నాం. అంటే రాను రాను ఈ కలియుగం యొక్క పరిస్థితి పుట్టుక నుంచి, పెంపకం నుంచి అన్ని దానికి అనుగుణంగా మారినప్పుడు అసలు పుణ్యం గురించి, పాపం గురించి ఇప్పుడు చెప్తే ఎవరు వినే పరిస్థితిలో ఉంది? అంటే అసలు వినే పరిస్థితే లేదు. కానీ అంత మాత్రాన్ని ఇది అబద్ధమా అంటే మనకు కనిపిస్తోందిగా, ప్రతి విషయంలోనూ మనం అనుభవిస్తున్నాం. ప్రతి విషయంలోనూ అంటే ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది అనే విషయం అందరూ ఒప్పుకోవాల్సిందే. మరి మనం చేస్తున్న ఈ పాపం అనే యాక్షన్ కి రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎక్కడ అనుభవిస్తామండి అంత అంటే, ఇక్కడ అన్ని అనుభవిస్తే ఆల్రెడీ చేసిన దాని అనుభవం ఎక్కడిది? ఆల్రెడీ చేసి అనుభవించడానికి వచ్చావు, ఫస్ట్ ప్రయారిటీ దాని మీదే ఉంటుంది. ఇప్పుడు యాడ్ అవుతుంది తప్పితే ఇమీడియట్ రాదు. అందుకనే గుడ్ చేసి మేము అన్ని పాపాలు చాలా చేస్తున్నారని వాళ్ళకి ఏం అవ్వట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం చాలా మంది చూసి. ఏం అవ్వట్లేదు అంటే ఇది ఇమీడియట్ దీన్ని అనుభవించడానికి వస్తే ఆల్రెడీ ఏది అనుభవించాలని ఇక్కడికి వచ్చాడో అది మళ్ళీ ఫార్వర్డ్ అయిపోతుంది. అది ఎప్పుడు కూడా దాన్ని ఏమంటారు అంటే ఆగామి, సంచితం, ప్రారబ్ధము అని 3 రకాలు పాపాలు. ఈ పాపమైనా పుణ్యమైనా ఈ ఆగామిక ఈ సంచితం ఏదైతే ఉందో ఆ సంచితాన్ని, ప్రారబ్ధాన్ని అనుభవించడం కోసం వస్తారు. ప్రారబ్ధాన్ని డెఫినెట్లీ అనుభవించాల్సిందే. అది వేరే రకంగా నేను పుణ్యాలు చేశాను, ప్రాయశ్చిత్తాలు చేశాను అంటే ప్రారబ్ధం పోదు. దానికి ప్రయారిటీ ఇస్తారు. అంటే గత జన్మల్లో చేసినటువంటి పాప పుణ్యాలు అనుభవమే ఇప్పుడు ప్రయారిటీ. అందువల్ల ఇప్పుడు నేను చాలా పాపాలు చేశాను అయినా నేను సుఖంగా ఉన్నాను అంటే ఇప్పుడు చేసిన దానికి ఎఫెక్ట్ ఇమీడియట్ ఇప్పుడు నీకు రాదు. ఇది మళ్ళీ నెక్స్ట్ నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆల్రెడీ చేసింది ఇప్పుడు అనుభవిస్తున్నావు కాబట్టి నీ పాపాలు చేసినా నీ పుణ్యాన్ని అనుభవించే టైం స్పేస్ లో ఇప్పుడు ఉన్నావు కాబట్టి పుణ్యాన్ని అనుభవిస్తావు. కొంతమంది ఎన్నో పుణ్యాలు చేస్తారు కానీ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. ఎన్ని కష్టాలు, మేము ఎన్ని పూజలు చేస్తున్నాం అండి, కనిపించిన ప్రతి ఒక్కరికి మా ఆయన ఎప్పుడు ఎవరికి ఇది కాదనకుండా ఎంతో హెల్ప్ చేశాడు. కానీ అతి తక్కువ కాలంలో ఆయనకి ఎంతో అనారోగ్యాలు తీసుకొచ్చి భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు ఇది జరిగింది అని అంటే అతను లైఫ్ స్పాన్ అంతే ఉంది. ఆ లైఫ్ స్పాన్ లో అతను చాలా గొప్పగా యూటిలైజ్ చేసుకున్నాడు దాన్ని. అంటే ఇన్ని పుణ్యాలు మనకు కనిపిస్తున్నాయి కదా, మనకు కనిపించే ఇన్ని పుణ్యాలు కూడా ఆయన ఆ లైఫ్ స్పాన్ లో చేసేసాడు. అంటే నెక్స్ట్ జన్మకి మళ్ళీ యాడ్ చేసేసుకుని వెళ్ళిపోయాడు. కాకపోతే మనకు అది బాధగా ఉంటుంది, సగంలో వెళ్ళిపోయాడే, ఇన్ని కష్టాలు పడ్డాడే, శరీరంగా కష్టాలు పడ్డాడే అని. ఈ కష్టాలు, ఈ పుణ్యం ఎఫెక్ట్ వల్ల ఆ కష్టాలు పోతాయి అని మనం అనుకోకూడదు. పడాలి అని ఏదైతే ఒక పాపాన్ని తీసుకొచ్చామో ఆ పాపంతో ఆ మరణ సమయంలో ఆ కష్టాలు అనుభవిస్తున్నాడు, అక్కడతో అకౌంట్ క్లోజ్. ఈ కొత్తగా అతను ఎర్న్ చేసిన ఈ పుణ్యం భారీ స్థాయిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అతనికి మళ్ళీ ఉత్తమమైనటువంటి గతులు లభిస్తాయి అని ఈ పాప పుణ్యము అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ని బలంగా మన చిన్నప్పటి నుంచి మనకి భారతదేశంలో నాటారు. ఇప్పుడు నాటే పరిస్థితి ఎక్కడ? అసలు అంత నాటే ఫార్మింగ్ చేసే అంత తీరిక మొదటి తల్లిదండ్రులకు ఉందా? లేదు, పిల్లలకు అసలు లేదు. చెప్పినా ఇది చిన్నప్పటి నుంచి రావాల్సిన విషయాలు. ఈ ప్రతి దగ్గర కూడా అలా చేయకూడదు, ఇలా చేస్తే ఇది మన పళ్ళు దగ్గర నుంచి కూడా పళ్ళు కడిగి ఇవ్వకూడదు, కడిగి ఇవ్వాలి, ఊరికి అలా ఇవ్వకూడదు, కడగాలి, కడిగి ఇవ్వకపోతే నీకు ఇలా వస్తుంది, పలానా దోషం వస్తుంది, పలానా దోషం, ప్రతి దగ్గర దోషం చెప్పేవారు. రాత్రిపూట తల దువ్వుకోకూడదు, దువ్వుకుంటే నీకు పలానా దోషం. అంటే ఇప్పుడు ఎందుకు చేయాలి, ఎలా ప్రూవ్ చేయి అనేటటువంటి ఒక క్వశ్చనింగ్ వస్తుంది. అన్నీ మనకి ప్రూవ్ అవ్వవు. ఎందుకు అవ్వవంటే ఇన్స్టాంట్ గా ఇప్పుడు కరెంట్ ఇలా ముట్టుకుంటే షాక్ ఇప్పుడే కొడుతుంది తప్పితే అది కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని నెలల తర్వాత కొట్టదు, అది ఇన్స్టాంట్. కానీ ఈ పాప పుణ్యాలు అనే కాన్సెప్ట్ ఏంటంటే ఆల్రెడీ మనం మోసుకొచ్చిన వాటిని అనుభవించే తరుణంలో ఉన్నాం. అదే డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. కొత్తగా యాడ్ అయిందేమో యాడ్ అవుతుంది. కొన్ని సివియర్ పాపాలు ఉంటాయి, కొన్ని అంటే ఎలా చెప్పాలి అంటే ఒక సర్పం, దేవతా సర్పం, చాలా గొప్ప సర్పం అది. ఆ సర్పాన్ని మనం చంపేశాం. ఆ చంపిన యొక్క తీవ్రత అంటే
ఇంటెన్షన్ దాన్ని చంపావా, లేకపోతే ఏదో ప్రమాదవశాలు చంపావా, సరే చంపుతుంటే ఒక దెబ్బ ఏంటారు అన్నవా అనే దాన్ని బేస్ చేసుకుని ఆ పాపం అనేది ఒక తీవ్రతరంగా వస్తుంది. తీవ్రతరంగా వచ్చినప్పుడు ఈ పాపం కొన్ని లక్షల జన్మలు వెళ్ళాలన్నా సరిపోదు. కొన్ని లక్షల జన్మలు మనం ఎత్తినా ఈ పాపమే అనుభవించాలి, అంత సివియర్గా ఉంది ఆ పాపం. అప్పుడు ఏమవుతుంది, మనం ఒక బాటిల్లో నీళ్ళు పోసి ఇంకా 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 నీళ్ళు పోసేస్తుంటే బాటిల్లోంచి అది పక్కకి బయటకు వచ్చి ఆ పక్కకి ఎలాగైతే పడుతుందో, ఈ వంశంలో మనం చేసిన ఈ పాపం కూడా మనకే కాకుండా వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంక్రమిస్తూ ఉంటుంది. అది సంక్రాంతి దోషం అంటారు. వంశపారంపరంగా వస్తుంది మీకు దోషం అంటాం కదా, అదే తీవ్రంగా చేసేసారు. అంటే వాళ్ళు అనుభవించాలంటే ఎన్ని జన్మలైనా సరిపోదు. అటువంటిది అందరూ షేర్ చేసుకుంటారు. రక్తమాంసాలు, ఆస్తులు ఎలాగైతే కింద వాళ్ళు షేర్ చేసుకుంటున్నారో అటువంటి పాపాన్ని షేర్ చేసుకోవడానికి పెడతారు. అయినా సరే ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు కింద వాళ్ళకే వెళుతోంది అంటే ఈ జన్మలో కూడా కొన్ని అనుభవించాల్సి వస్తుంది. అలా కొన్ని అనుభవాలు ఆ పాపం వల్ల కొన్ని వస్తాయి తప్పితే, నేను అలా ఏదో సర్ప చేశానండి, నాకు పిల్లలు లేకుండా పోయారు, అలా పిల్లలు సడన్గా అర్ధాంతరంగా పోయాడు అనుకుంటాడు. దానికి ఇది మాత్రమే కాదు, ఇది కూడా దాంట్లో చిన్న దోషం. కానీ దానివల్ల వచ్చే పరిణామాలు చాలా ఇంకా తర్వాత జన్మలో అనుభవించాల్సి ఉంది. మరి వీటి అన్నిటికీ ఎలా పోతుంది, అది కూడా ఈ మానవ జన్మలోనే. అంటే ఆ పాపాన్ని పోగొట్టుకుంటే మార్గాన్ని కూడా ఇక్కడే చూపించారు. ఈ పాపాన్ని పోగొట్టుకోవాలంటే ముందర అహంకారం, అందుకనే లైఫ్ స్టైల్ మారాలి అని చెప్పిన కారణం ఏంటంటే, అహంకారం లేని వాడికి పాపాలు అంటాం. అహంకారం వల్లే పాపాలన్నీ కూడా మన దగ్గరికి చేరుతుంటాయి. పుణ్యమైనా దానివల్లే చేరుతుంది, పాపమైనా దానివల్ల జరుగుతుంది. అందుకని చాలా వినమ్రతతో, వినయం అనేటటువంటిది ఫస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్స్. ఈ బేసిక్ క్వాలిఫికేషన్స్ వల్ల ఈ అహం నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతోంది అనేటటువంటి ఇంటెన్షన్ మైండ్లోంచి పోతే పాపం కానీ పుణ్యం కానీ రెండు తనకే అంటాం. అలా ఇక్కడ జీవించగలగాలి తెలివిగా. తప్పితే నేను ఏదైనా అన్ని పుణ్యాలే చేస్తానంటే దానికి చెప్తారు ఎన్ని రకాల పాపాలు అంటే, కూర తరిగితే కూడా దానివల్ల చాలా జీవహింస జరుగుతుంది. పొయ్యి వెలిగిస్తాం, ఆ బ్యాక్టీరియా ఉంటుంది, అది అంటుకుపోతుంది, అది పాపమే. ఇల్లు ఊడ్చేటప్పుడు ఎన్ని జీవరాశులు పోతాయి మన కంటికి కనిపించినవి. పాపం చేయకుండా ఏ మనిషి మాట్లాడితే పాపం. అందుకనే కొన్ని మతాల వాళ్ళు మూతికి గుడ్డ అడ్డు పెట్టుకుని కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇలా మాట్లాడుతూ ఉంటే కొన్ని జీవరాశుల మధ్యలో ఉన్నవి చచ్చిపోతుంటాయి. అంటే ఇంత జీవహింసే, మరి దీనివల్ల పాపం రావట్లేదా? అందులో ఈ అల్ప పాపాలు అంటే నువ్వు బ్రతకడానికి, నువ్వు ఒక పుణ్యకర్మ చేయడానికి, చిన్న వాటికి ఇక్కడే ప్రాయశ్చిత్తం అవుతాయి. అంటే మనం ఈ ఇంటెన్షనల్లీ మనం దీన్ని చంపుదామని మాట్లాడతాం. మనం ఒక నా జన్మని నేను సార్థకత్వం చేసుకోవడం కోసం నేను జీవించాలంటే మరి నేను భోజనం చేయాలి కదా. అందుకుని నేను భోజనం చేస్తున్నాను. అందుకని ఈ దోషాలు ఏవైతే ఉంటాయో ఇటువంటి దోషాలన్నీ కూడా భగవంతుడా నాకు అంటకుండా చెయ్యి అని మన భగవంతుని శరణాగతి భావంతో అడిగాము. మనకు అహంకారం దూరమైంది. ఎప్పుడైతే అహంకారం దూరమైందో పాపం మనకు అంటదు ఫస్ట్. తర్వాత దాంట్లో ఉన్నటువంటి కొంత భాగాన్ని బయట మనకి ఈ చిన్న చిన్న క్రిములు కీటకాలకి పెట్టమన్నారు, భూతబలి అని. అవి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి తెలియని చేసిన ఈ పాపం మనకు కావాలని చంపట్లేదు, మన జీవనం కోసం చేయాల్సి వస్తుంది. జీవనంలో భాగంగా నేను అది కూడా చేయడంలో కూర్చుంటానంటే మన శరీరాన్ని మనం చేసుకుంటే అది కూడా పాపమే. ఇన్ని పాపాలు, మరి ఏ పాపం నుంచి తప్పించుకోగలుగుతాం? తప్పించుకోలేం. కాబట్టి ఇటువంటి పాపాలని పోగొట్టుకోవడానికి ఒక లైఫ్ స్టైల్ పెట్టి ప్రతిదీ కూడా దేవుడికి నివేదన చేయి ఫస్ట్. తర్వాత ఆహారాన్ని కొంచెం మనం అనుకునే అన్నం తింటున్నప్పుడు చివరిలో మొత్తం ఒక గింజ కూడా మెతుకు కూడా మిగలకుండా తినేయకూడదు అంటారు. కొంత భాగాన్ని వదలాలి, ఎక్కువ పడేయకూడదు. జస్ట్ ఇంత ఒక చిన్న ముద్దైనా పక్కకు పెట్టాలి. ఆ పెట్టినటువంటివి వేస్టేజ్ రూపంగా బయటకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న క్రిములు కీటకాలు అవి తినడం వల్ల ఇక్కడ పాపం అక్కడ పుణ్యం కింద లెవెల్ అవుతూ ఉంటుంది. అలాగే కనీసం మన రోజులో మనం సంపాదించే డబ్బులో ₹1 తినే అన్నంలో ఒక ముద్ద ఆకలిగా ఉన్న వాళ్ళకి, అవసరంతో ఉన్న వాళ్ళకి పెట్టాలి. దానివల్ల లైఫ్ స్టైల్లో ఎప్పుడైతే మార్పు వచ్చిందో చాలా సాఫ్ట్గా జీవిస్తాడు, కావాలని ఎవరిని పెట్టడు. ఎప్పుడైనా పొరపాటున జరిగింది అనుకోండి, మనం కూడా అంతే కదా, ఆఫీస్లో చాలా ఒబీడియన్సీగా చాలా నిబద్ధతతో చేసే ఒక ఉద్యోగస్తురాలు ఉంటుంది. ఎప్పుడో పొరపాటున చిన్న తప్పిదం జరుగుతుంది, దాన్ని కన్సిడర్ చేస్తారా? కానీ ఇంకోళ్ళు ఉంటారు, ఎప్పుడు కూడా అసలు కేర్లెస్, ఒక డిసిప్లిన్ ఉండదు, ఇంకోటి ఉండదు. తను చేసేటటువంటి ప్రతి చిన్న పనిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అలా ఇంత లైఫ్ స్టైల్లో చక్కటి బిహేవియర్, చక్కటి మాట తీరు, చక్కటి ఆలోచన సరళి పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న పాపాలు కాదు, పెద్ద పెద్ద పాపాలు కూడా చిన్నగా పరిగణించి పక్కకి తీసేస్తారు.
ఓకే. భగవంతుడి యొక్క సృష్టి అలా జరిగింది అని గరుడ పురాణంలో మనకు చెప్పారు. సాధారణంగా మనం గరుడ పురాణం టాపిక్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ ప్రేతకాండలో మొత్తం అసలు చనిపోయిన తర్వాత ఈ విధానాలు ఏదైతే ఆచరిస్తున్నామో వాటన్నిటి గురించి ముందరే దాంట్లో చెప్పబడి ఉంది అని చెప్పారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత వెంటనే ఆ జీవం పోగానే తీసుకొచ్చి వాళ్ళని వెంటనే నేలపైన పడుకోబెట్టేస్తారు, గడ్డిలో పడుకోబెడతారు, తల దగ్గర దీపం పెడతారు. ఇలాంటి విధానాలన్నీ కూడా కొన్ని ఆచరిస్తూ ఉంటారు. ఒక 11 రోజుల వరకు ఇవన్నీ ఆచరిస్తూ ఉంటారు. అసలు ముందర ఈ నేలపైన పడుకోబెట్టే విధానం ఎందుకు వచ్చింది? ఫస్ట్ ప్రశ్నే గరుత్మంతుడు అడిగినటువంటి ప్రశ్నలకి విష్ణుమూర్తి ఈ క్వశ్చన్తోనే స్టార్ట్ చేశాడు. అసలు మరణించినటువంటి వాళ్ళని భూమి మీదకి స్పర్శ జరిగేటట్టు పెట్టాలి. మంచం మీద మరణిస్తే ఒక దోషం చెప్పారు. అలాగే నిద్రపోతూ మరణిస్తే ఒక దోషం, ఎంగిలి నోటుతో మరణిస్తే ఒక దోషం. మరణ సమయంలో కొంతమందికి ఈ యూరిన్ అవి అయిపోతుంటాయి, అలా అయిపోతూ మరణిస్తే ఒక దోషం, నోట్లోంచి ప్రాణం పోతే ఒక దోషం. ఇలా అనేక రకమైన దోషాలు, దానికి ఏవో ప్రాయశ్చిత్తాలు అవి ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎప్పుడు పవిత్రం అవుతాయి? అసలు మనం స్టార్టింగ్ నుంచి పడుకోబెట్టడం దగ్గర నుంచి ఈ కర్మకాండ స్టార్ట్ అవుతుంది మనకి. యాక్చువల్గా అయ్యగారు మంత్రాలు ఇవన్నీ తర్వాత, కర్మకాండ ఒక మనిషి పోయిన వెంటనే, పోతాడు అని తెలుసున్న వెంటనే ఫస్ట్ బయటకు తీసుకుంటామన్నారు. ఇంట్లోంచి బయటకి తీసుకొచ్చిన తర్వాత పడుకోబెట్టాలి. ఈ పడుకోబెట్టడంతోనే కర్మ స్టార్ట్ అయిన పెట్టరు మాకు. ఈ స్టార్ట్ అయ్యే దగ్గర ఏం చెప్పారంటే, నేల మీద డైరెక్ట్గా పడుకోబెట్టమని కాదు, గోమయంతో దాన్ని ఆవుపేడతో అలికి ఆ ప్రదేశం మీద పెట్టమని. ఎందుకంటే భూమి స్వతసిద్ధంగా కొన్ని దోషాలతో ఉంటుంది. భూమే దోషాలతో ఉంటుంది. భూదేవి అంటాం కదా, ఆవిడ అమ్మవారే. కానీ ఆవిడ దోషాలు దేనివల్ల వచ్చాయి అంటే, మధుకైటభులు అనేటటువంటి రాక్షసులు విష్ణుమూర్తి చెవి గులువు నుంచి బయటకు వచ్చి ఆయనతో యుద్ధం చేసి 5000 సంవత్సరాలు చేతులు కుస్తీలు పెట్టారట. విష్ణుమూర్తి ఆయనతో యుద్ధం చేశాడు 5000 years. వీళ్ళు ఓడవలేదు. సరే వీళ్ళకి చాలా ముచ్చట వేసింది. అమ్మవారు ఏం చేసిందంటే, బ్రహ్మగారుని సేవ చేయడం కోసం ఇదంతా, విష్ణుమూర్తి బొడ్లోంచి వస్తాడు బ్రహ్మగారు, ఈయన చెవుల్లోంచి వచ్చారు వీళ్ళిద్దరు రాక్షసులు. వచ్చి చూశారట ఎదురుకుండా. ఆయన ఏదో వింత జీవి ఒక 5 తలకాయలతో కనిపించాడు. అప్పుడు ఫస్ట్లో 5 తలకాయలు ఉండేవి ఆయనకి. 5 తలకాయలతో కనిపించేప్పటికి ఏంటి నువ్వు, ఆయనేమో సత్తు, ఇదేమో అసత్తు. అంటే అది మంచి, ఇది చెడు. ఫస్ట్ నుంచి ఉంది ఇది, ఈ రెండిటికి మంచి చెడు. నాభిలో ఉన్నటువంటి మలినంలోంచి బ్రహ్మగారు వస్తే, చెవిలో ఉన్నటువంటి మలినంలోంచి రాక్షసులు వచ్చారు. వీళ్ళు రాక్షసులు. ఎందుకు రాక్షసులు అంటే, పక్కవాడిని ఇబ్బంది పెడదామని చూస్తున్నారు. నువ్వు ఉండకూడదని ఆయన మీద బయలుదేరుతుంటే ఆయనకు భయం వేసి ఈ విష్ణుమూర్తిని పిలుద్దామా అని చూస్తే ఈయనేమో నిద్రలో ఉన్నారు, యోగ నిద్ర. నిద్ర ఎందుకు పడుతుంది అని ఆలోచించి, ఓ నిద్ర అంటే తమోగుణం, ఆ తమోగుణానికి అధిష్టాత్రి ఒక శక్తి ఉంటుంది అని, ఆ శక్తికి అమ్మవారు అని ఒక పేరు పెట్టి ఆయన ధ్యానం చేశారట. చేయడంతోనే నిద్రని ఆయన దాంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది నిద్రాదేవి. ఈయన లేచి సేవ చేయడానికి బయలుదేరుతుంటే, ఇప్పుడు మళ్ళీ ఆయన చూసేట 5000 years అవుతుంది, వీళ్ళంతా ఇది తెమిలేదు వ్యవహారం అంతా. కాబట్టి మళ్ళీ ఇందాక నన్ను సేవ్ చేసింది కదా ఫస్ట్లో ఆ దేవి, ఒకసారి మళ్ళీ నేను ప్రార్థన చేద్దామని అమ్మవారిని ప్రార్థన చేస్తే, ఈసారి ఏం చేసిందంటే వీళ్ళలోకి మళ్ళీ ఆవిడ ప్రవేశించింది. వెంటనే వీళ్ళు ఏం చేశారంటే, విష్ణుమూర్తిని చాలా గొప్పగా యుద్ధం చేసావయ్యా 5000 years మాతో నువ్వు కాబట్టి మేము ఇద్దరం కలిసి నీకు వరం ఇస్తాము అన్నారట. విష్ణుమూర్తికి వీళ్ళు ఇస్తారట వరం. నాకేముంది, నాకు ఇంకేం వరం కావాలి, మీరు నా చేతిలో చావాలి, అదే నాకు వరం. అయ్యో ఇలా పొరపాటున ఇలా ఇచ్చేసాము వరం అంటే. చూడండి, సృష్టి ప్రారంభంలో కాబట్టి వాళ్ళకు కూడా కమిట్మెంట్ ఉంది. అదే ఇస్తామన్న తర్వాత దానికి కట్టుబడాలి అనేది ఉంది. ఇప్పుడు మనకు అది ఉండదు, రాను పోతుంది కమిట్మెంట్. ఆ కమిట్మెంట్తో వాళ్ళు ఏం చేశారు, సరే ఇస్తామన్నాం కదా, చిన్న షరతు పెడదాం, అయితే ఇస్తాము, కానీ ఎక్కడ నీళ్లు లేవో అక్కడ మమ్మల్ని నువ్వు సంహరించాలి అన్నట్టు. అప్పుడు అంతా ఉన్నదంతా నీరే, ఇంకా భూమి అవేం పుట్టల. ఆ నీళ్లలోనే ఈ విష్ణుమూర్తి, ఆ విష్ణుమూర్తిలో ఉన్నటువంటి ఆ చిన్న మలం ఎప్పుడైతే, అంటే మలం అంటే మట్టి, ఆ మట్టి శరీర మాలిన్యం ఏర్పడంతోనే దాని నుంచి ఒక సృష్టి ప్రారంభమైంది. ఇక భూమి సృష్టి జరగల. ఇప్పుడు ఎక్కడ భూమి కోసం మరి నీళ్ళే ఉన్నాయి, అసలు భూమి ఉండాలి అని కూడా తెలియదు. భూమి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాని మీద మనం చంపాలి అనేది అంతకు మునుపు భూమిని చూసిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ స్టార్టింగ్లో వాళ్ళకి తెలియదుగా. మనం ఏం చేద్దాము అని చూసి
ఆయన ఒకసారి ఆయన తొడను చూశాడు, తొడ కనిపించింది. ఆ తొడని ఏం చేశాడంటే పెద్దగా చేసి ఆ ఇద్దరు రాక్షసుల్ని దాని మీద పెట్టి ఇలా నలిపేసేట మొత్తం. మధుకైటవుని నలిపేశాడు. నలిపేసిన తర్వాత ఏమైంది, ఈ వేస్టేజ్ అంతా కూడా మళ్ళీ ఇలా అన్నట్టు ఇలా అనడంతోనే అది మళ్ళీ నీళ్ళలో పడింది. మరి ఆ వేస్టేజ్ ఎక్కడికి పోతుంది? దాన్ని మేధస్సు అంటారు, ఈ మాంసం వాటితో ఉన్నది. ఆ మేధస్సు అంతా కూడా కలిసి 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 ఇప్పుడు మనకు థియరీలు చెప్తున్నారు కదా, భూమి ఎలా వస్తుంది, ఎలా ఏర్పడిందని. ఎలా ఏర్పడి కూడా ఉండొచ్చు. ఇది మనకు చెప్పింది. అంటే దానికి మునుపు జరిగినటువంటి ఈ విష్ణువు బ్రహ్మ ఈ మధుకైటవులు అనేటటువంటిది మన శాస్త్రజ్ఞులకు ఇంకా ప్రస్తుతానికి అంది ఉండకపోవచ్చు. కానీ ఏదో ఒక మెటీరియల్ అది అలా 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 ఏర్పడింది అనేది అంటున్నారు కదా. ఈ మెటీరియల్ ఏదైతే ఉందో వీళ్ళ శరీరంలోంచి ఉన్నటువంటి మేధస్సు, దాంతో ఈ భూమి ఏర్పడింది. మరి ఇప్పుడు పవిత్రమా అపవిత్రమా భూమి? అపవిత్రమే. అసలే రాక్షసులు, పైగా వాళ్ళ యొక్క రక్తమాంసాలతో ఏర్పడినటువంటిది భూమి అని. అందుకని మనం ఏం చేస్తామంటే ప్రతి దగ్గర కూడా భూమిని మళ్ళీ మనం ప్రోక్షణ చేస్తూ ఉంటాం. నీటితో మళ్ళీ భూమి ప్రోక్షింపబడితే అది శుద్ధం అవుతూ ఉంటుంది ఎక్కడైనా. అంటే ఊరికే క్లీనింగ్ కోసం కాదు, బాగా క్లీన్గా ఉన్నా మళ్ళీ ఒకసారి మంత్రపూర్వకంగా ఏదో నామస్మరణ భగవంతుడు నామంతోనో పుండరీకాక్షనో చదువుకుంటే అది అక్కడ ఈ దోషాలు పోతాయి. అంటే సర్ఫేసి యాసిడ్ వేసి క్లీన్ చేస్తే నీట్నెస్ ఉంటుంది. కానీ భూమికి పట్టినటువంటి ఈ మైథిని దోషం ఏదైతే ఉంటుందో అప్పుడు భూదేవి ఏం చేసిందంటే నన్ను పెట్టావు బాగానే ఉంది, నేనే అపవిత్రులంటే ఇప్పుడు నా మీద పుట్టే వాళ్ళందరూ అపవిత్రులు అయిపోతారు, సృష్టి అపవిత్రం అయిపోతుంది, కాబట్టి నాకైనా నువ్వు వరం ఇవ్వు అంటే అప్పుడు ఎవరైతే నీకు మంత్రోక్తంగా నేను నీటి విష్ణుమూర్తి నీటి స్వరూపం అంటారు. ఆపో నారాయితి ప్రోక్తాః ఆపో వై నరసూనవః అని. నేను నీటి స్వరూపం కాబట్టి నీటితో నిన్ను శుద్ధం చేస్తే నువ్వు శుద్ధపడుతూ ఉంటావు అని. అంటే దాన్ని ఏమన్నారు అంటే అందుకని ఈ భూమిని శుద్ధం చేయాలి. ఈ శుద్ధం చేసే దగ్గర కొన్ని నీటితో చేసే ఉంటాయి, కొన్ని దర్భతో వాటిని ఇలా రాస్తే కొన్ని చోట్ల శుద్ధి పడుతుంటుంది, కొన్ని చోట్ల ఆవు పేడతో శుద్ధి పడుతుంటుంది. ఆవు పేడ సర్వదేవతా స్వరూపం కాబట్టి దాంట్లో లక్ష్మీ స్వరూపం పృష్ఠభాగంలో ఆవుకు ఉంటుంది కాబట్టి ఆ పేడతో దాన్ని అలకమన్నారు. పేడ దొరకని పరిస్థితుల్లో పసుపుని దాని స్థానంలో వాడుకోవచ్చు, అది కూడా లక్ష్మీప్రదం కాబట్టి పసుపుతో అయినా అలికి దాని మీద నల్ల నువ్వులు దర్భలు వేయమన్నారు. నల్ల నువ్వులు దర్భలు. మనకి చాలా చోట్ల దర్భలు అంటే రెల్లుగడ్డిని కూడా దర్భలు అంటారు. రెల్లుగడ్డి కూడా ఒక రకమైన దర్భే. ఆ పూర్వం మనకి పల్లెటూర్లలో వాటిలో రెల్లుగడ్డి బాగా దొరుకుతూ ఉండేది, అంటే రెల్లుగడ్డి తీసుకొచ్చి చేసేవారు. ఇప్పుడు మరి ఆ రెల్లుగడ్డి కూడా దొరకకపోతే, ఆవు పేడ దొరకకపోతే ఎలాగైతే పసుపు వచ్చిందో అలా ఈ దర్భలు దొరకనప్పుడు గడ్డి దాని స్థానంలో వచ్చింది. ఆ గడ్డిని ఎండుగడ్డిని తీసుకొచ్చి వేయడం అనేది అలా మనకి స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఏంటంటే దర్భలు నువ్వులు వేయాలి అని విష్ణుమూర్తి చెప్తున్నట్టు దాని మీద వేయాలి. వేసి ఏం చేయాలంటే భూమి మీద పడుకోబెట్టాలయ్యా ఈ శరీరాన్ని. ఎందుకంటే మనిషి పుట్టినప్పుడు భూపతనము అంటారు, అంటే శీర్షోదయం పుట్టినట్టు మనం ఎలా డిసైడ్ చేస్తామంటే శిరస్సు ఫస్ట్ బయటికి కనిపించాలి. ఆ కనిపించినప్పుడు మనిషి పుట్టినట్టు మళ్ళీ మొత్తం బయట పుట్టాలి. భూపతన సమయం వేరు. మళ్ళీ ఆ మనిషిని తీసుకొచ్చి మనం కట్ చేసిన తర్వాత మనం పెడతాం కదా, అది భూపతనం. ఆ భూమి పతనం సమయంలో ఒకటి గ్రహిస్తూ ఉంటారు. ఎలాగైతే పుట్టిన వెంటనే భూమి మీదకి పడతారో మరణించిన తర్వాత కూడా మళ్ళీ భూమి మీదకే వాళ్ళు చేరాలి. అంటే భూదేవి ఇందాకన్నా కదా తల్లి లాంటిది, ఆవిడ మీదకి పుట్టినప్పుడు వస్తాం, మరణించినప్పుడు ఆవిడ ఒడిలోనే కలిసిపోతాం. అలా భూమి మీదకి తీసుకొచ్చి పడుకోబెట్టాలి అని. డైరెక్ట్గా పెట్టకూడదు కాబట్టి ఇవి పెట్టమన్నారు. ఇవే ఎందుకు పెట్టారు? ఇప్పుడు అనేక ద్రవ్యాలు ఉన్నాయి కదా, దర్భలు నువ్వులే ఎందుకు చెప్పారు అంటే ఈ నువ్వులు కానీ దర్భలు కానీ సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క శరీరం నుంచి ఉద్భవించినవి అని ఆ గరుడ పురాణంలో విష్ణుమూర్తి చెప్తున్నాడు. ఏంటంటే విష్ణుమూర్తి యొక్క చెమటలోంచి పుట్టేట నువ్వులు. ఆయనకి చెమట పుట్టింది. ఆ చెమట పుట్టినప్పుడు దాంట్లోంచి పుట్టినవే ఈ నువ్వులు. అవి 3 రకాలుగా ఉంటాయి. ఎరుపు నువ్వులు ఉంటాయి, నల్ల నువ్వులు ఉంటాయి, తెల్ల నువ్వులు ఉంటాయి. ఈ 3 రకాల నువ్వులు కూడా తిలా కృష్ణాహ తిలా శ్వేతాహ అని. తెల్ల నువ్వులైనా సరే, నల్ల నువ్వులైనా సరే, ఏ నువ్వులైనా సరే నువ్వులు పవిత్రతని చేకూరుస్తాయి. అందుకని విష్ణుమూర్తి సాక్షాత్తు శరీరం నుంచి ఉద్భవించినటువంటి నువ్వులు కాబట్టి అది భూమి మీదకి వేయడం వల్ల భూమికి ఎవరు పతి, భూపతి ఎవరు? మళ్ళీ విష్ణుమూర్తే. సాక్షాత్తు మళ్ళీ అవి తీసుకొచ్చి ఆ నువ్వుల్ని భూమి మీద ఉత్తప్పుడు వేయకూడదు. ఉత్తప్పుడు నువ్వులను తీసుకెళ్ళి భూమి మీద వేస్తామంటే కుదరదు. పంట కోసం వేయడం వేరు కానీ కింద ఊరికే వేయకూడదు.
కానీ ఇక్కడ ఎప్పుడైతే అది పడిందో ఋతుమతి అయినటువంటి స్త్రీ, ఈ అలికడం వల్ల ఏమవుతుందంటే ఒక ఋతుమతి అయినటువంటి స్త్రీ భర్త యొక్క సాన్నిధ్యాన్ని ఎలాగైతే కోరుకుంటుందో అలా ఈ అలకడం ద్వారా ఋతుమతి అయ్యింది ఈ భూదేవి. ఈ స్వేదస్సులో అంటే చెమటలోంచి విష్ణుమూర్తి సంబంధించినటువంటి ఆ నువ్వులు, అలాగే దర్భలు ఆయన విష్ణుమూర్తి యొక్క రోమాలుగా చెప్పారు. శరీరంలో పైన వెంట్రుకలు దర్భలు ఈ రోమాల్లోంచి పుట్టాయి అని. ఆ రోమాల్లోంచి వచ్చినటువంటివి ఇక్కడ వేయడం వల్ల ఆ భర్త యొక్క సంయోగం జరిగి పుత్రత్వాన్ని స్వీకరిస్తాయి, అంటే తల్లి స్థానాన్ని అది పొందుతుంది. అంటే భూమి ఎప్పటిదాకా కూడా ఒక కన్యకగా అనుకుంటే ఆవిడ ఒక తల్లి స్థానానికి చేర్చాలి అంటే ఇవన్నీ తీసుకొచ్చే సంయోగం చేయడం వల్ల ఆవిడ తల్లి అయ్యి ఈ మరణించినటువంటి ఆ శవాన్ని తన ఒడిలోకి తను చేర్చుకుంటుంది అని ఈ రెండింటినీ కూడా అక్కడ పెట్టాలి అని చెప్పారు అనమాట. అలాగే దర్భల్లో కూడా కుశమూలే స్థితో బ్రహ్మ కుశమధ్యే జనార్దన కుశాగ్రే శంకరం విద్యాత్ త్రయోదేవా కుశే స్థితా అని కుశలో అంటే దర్భలు, ఆ దర్భల యొక్క మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రాల్లో శంకరుడు కూడా ఉంటారు అని అవి వేయడం వల్ల అన్ని దేవతలు, త్రిమూర్తులే కదా అన్నిటికీ మూలం, అన్ని దేవతల మీద వాళ్ళు ఆసాదింపబడతారు. ఇవన్నీ చేయడం దేనికయ్యా అంటే వాళ్ళ మార్గం సుగమంగా అవ్వాలి. ఇప్పుడు పడుకోబెట్టేప్పుడు కూడా ఏం చేస్తారంటే శిరస్సుని దక్షిణం వైపు ఉంచేలాగా పడుకోబెడతారు. మామూలుగా అంటే పురాణికంగా చూస్తే రెండు పద్ధతులు ఉన్నాయి. పురాణికంగా కాళ్ళనేమో దక్షిణం వైపు పెట్టమని గరుడ పురాణంలో కనిపిస్తుంది, కానీ కర్మతంత్రంలో చూస్తే ఏమో శిరస్సుని దక్షిణం వైపు పెట్టమని కనిపిస్తుంది. సరే ఏది పెట్టినా పాదాల్లోంచి ప్రయాణం అవ్వాలన్నా అంటే రూట్ అది. కొన్ని చోట్ల మన సెల్ ఫోన్ పనిచేయలేదంటే అలా చేతులు పెట్టుకుని వెతుకుతాం సిగ్నల్ కోసం. సిగ్నల్ ఎటు వస్తే అటు నుంచి వెళుతుంది. అలా యమలోకం యొక్క సిగ్నల్ అంతా దక్షిణ భాగంలో ఉంది. మన భూమికి దక్షిణ దిగ్భాగంలో యమలోకం, అందుకనే దక్షిణ దిక్కుకి అధిపతి యముడు. అందుకనే నిద్రపోయేటప్పుడు దాన్ని చూస్తూ పడుకోకూడదు. యముడు యొక్క కాల్స్ తొందరగా వస్తాయి, బ్యాడ్ డ్రీమ్స్ అవి వస్తూ ఉంటాయి అని చెప్తారు. ఇలా ఈ పడుకోబోయేటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఆ లోకానికి వెళ్ళాలి. ఎవరు ఎంత పుణ్యాత్ముడైనా సరే ఆయన దగ్గర క్లియరెన్స్ తీసుకోకుండా వేరే లోకాలకి వెళ్ళే అర్హత లేదు. అందుకని వెళ్ళాలి. ఆ లోకాల్లో వాళ్ళకి ఆ ఛానల్స్ అన్ని డిస్టర్బెన్స్ లేకుండా క్లారిటీగా వాళ్ళు పయనించాలి అంటే ముందర ఇంతకాలము ఆవాసంగా ఉన్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ పవిత్రంగా ఉంచాలి. ఇది పవిత్రంగా ఉన్నంతసేపే అది వెళుతూ ఉంటుంది. ఇప్పుడు ఫోన్ బాగుంటేనే కదా దాంట్లో మనకి సిగ్నల్స్ అందుతాయి. అందుకని దీన్ని పవిత్రంగా చేయడం కోసం ఇక్కడ గోమయంతో వరకు నువ్వులు వేసి దర్భలు వేసి దీన్ని పెట్టాం. ఇది పెట్టిన తర్వాత ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉంటుంది ఆ జీవం. ఎందుకంటే ఇక్కడ మనకు శరీరంలో ఉంటే కళతో మనం దాన్ని చూస్తాం. శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనుషులు ఇవి అన్నీ కనిపించవట ఫస్ట్ డైరెక్ట్గా. అప్పుడే పుట్టిన పిల్లాడిలా ఉంటాడు. ఏం కనిపిస్తాయి? ప్రాణం వదిలిన వెంటనే ఆ బయటకు వచ్చిన వెంటనే ఒక జ్యోతి రూపంగా, జ్యోతి అన్నా కనుక కాగడాగా చూపిస్తే ఇటు మనం వెళ్ళాలన్నమాట అని పయనం చేస్తారు. అందువల్ల తలకాయ దగ్గర మనకి ఈ దీపం పెట్టమని. అందుకని దక్షిణం వైపు తలకాయ పెడితే ఏమవుతుందంటే తలకాయ పైన ఈ దీపం పెడతారు కాబట్టి ఆ దీపం అక్కడ కనిపించిన వెంటనే ఈ దిక్కుగా మనం పయనించాలి అని ఆ దిక్కుగా తన ప్రయాణం చేస్తాడట. అప్పుడు ఈ యమభటులు కూడా అప్పుడే ముందరగా ప్రాణాన్ని తీసుకెళ్ళడం రెండు కూడా ఒకేసారి జరుగుతాయి. అంటే యమభటుల చేతిలో పూర్తిగా సరెండర్ అయిపోడు. అప్పటిదాకా శరీరంలో నేను 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 అనుకున్నాడు, ఒక్కసారి అలా సరెండర్ అయిపోతాడు. ఎటు వెళ్ళాలి, ఎటు పారిపోవాలని చూస్తుంటాడు. ఈ పారిపోయే ఈ దిక్కు కనిపిస్తుంది దీపం. నేను వెళ్ళాలి అనుకుంటాడు, వాళ్ళకి కావాల్సిందే అటు వెళ్ళడం. అటు వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఇలా వాళ్ళ పయనం స్టార్ట్ అవుతుంది. అందువల్ల తలకాయ దగ్గర దీపం పెట్టడం అనేది ఫస్ట్ రోజు ఖచ్చితంగా జరగాలి. మరి తర్వాత 10 రోజులు కూడా ఎక్కడైతే మరణించారో లేదా ఎక్కడైతే మనం పడుకోబెట్టామో, అందరూ ఇళ్లలో హాస్పిటల్లో పోతారు, కానీ శవాన్ని తీసుకొచ్చి ఎక్కడైతే పడుకోబెట్టామో అక్కడ మళ్ళీ ఈ దీపాన్ని పెట్టి చేస్తుంటారు. ఎందుకు ఇది అంటే మళ్ళీ అక్కడ శిలాస్థాపనం అనే ఒక చిన్న గుళకరాయి మీద ఈ జీవిని తీసుకొస్తారు. తర్వాత ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. ఆ జీవికి మళ్ళీ వెళ్ళి వస్తూ ఉంటాడు, అక్కడక్కడే సంచరిస్తూ ఉంటాడు, మళ్ళీ ఒక దగ్గరికి వస్తూ ఉండాలి. ఎక్కడ రావాలన్నా సరే ఇది ఛానల్ అనమాట. ఇది దీపాన్ని చూసుకుని మళ్ళీ అక్కడికి వస్తూ ఉంటాడు, దీపాన్ని చూసుకుని ఆ దిక్కుకు మళ్ళీ వెళుతూ ఉంటాడు అని ఈ 10 రోజులు కూడా అక్కడ ఆ స్థానంలో దక్షిణ దిక్కు వైపు తిరిగేలాగా దీపం పెట్టాలి అని. అక్కడ కూడా ఒంటి ఒత్తితో పెట్టమన్నారు. 2 ఒత్తులో 3 ఒత్తులో 4 ఒత్తులో పెడితే కన్ఫ్యూజన్ వస్తుంది, ఎటు ఏది వెళ్ళాలో అర్థం కాదు. అందుకని ఒకే దిక్కుగా ఆ దక్షిణ వైపు చూసేలాగా దీపం పెట్టడం వల్ల ఆ దిక్కుగా నేను వెళ్ళాలి అనే ఒక ప్రచోదన ఆ జీవికి
ప్రేతకి కలుగుతుంది అని చెప్పారనమాట. అందుకని ఇక్కడ ఈ శరీరాన్ని శుద్ధంగా ఉంచి ఇక్కడ తర్వాత చేయబోయేటటువంటి, అంటే ఇప్పుడు చెప్పాం కదా, ఈ కుశలు ఎందుకు పెట్టాలంటే అది విష్ణుమూర్తి నుంచి వచ్చినవి, ఈ నువ్వులు ఎందుకు పెట్టాలి అంటే అది విష్ణుమూర్తి చెమటలోంచి వచ్చినవి. ఈ వచ్చినటువంటివి ఆ భూమి మీద శుద్ధంగా అయినటువంటి ఆ భూమి మీద వేయడం వల్ల ఆధానం జరిగి తను ఒక స్త్రీమూర్తిగా మారినప్పుడు తన ఒడి మీదకి ఈ బిడ్డని తీసుకొచ్చి పెడితే ఆ మాతృత్వం అనేది ఆవిడ ఆ పిల్లాన్ని ఎలా తీసుకోవాలి, నేను ఎలా శుభగతులు ఎలా కలిగించేలాగా వీడు చేయాలి, ఆ పైన లోకాల్లో ఇబ్బందులు లేకుండా ఎలా చేయాలి, వీడి పుణ్య సంస్కారాలను ఎలా బయటకు తీసుకుని రావాలి అని ఆ మాతృహృదయం ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే తల్లి ఇక్కడ ఆలోచిస్తుందో తండ్రి కూడా దీనికి అనుగుణంగా ఆలోచిస్తాడు అని అలా పడుకోబెట్టమన్నారు. చూసారా, పడుకోబెట్టే దగ్గర నుంచి కూడా మన ఉద్దేశం ఏంటి అంటే వాడికి శుభగతులు కలగాలి. ఇప్పుడు మీరు ఇందాక హాస్పిటల్ అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. అంటే మనం అతను చనిపోతున్న ముందే ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకొని, చనిపోయిన తర్వాత వెంటనే ఇదంతా ప్రిపేర్ చేసుకొని ఒక పద్ధతిగా ఇదంతా మొదలు పెట్టాలి. ఇందాక మీరు అన్నట్టు హాస్పిటల్లో మరణించిన వాళ్ళు ఉంటారు, లేదు ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే స్పాట్ డెడ్ అయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకు ఈ ప్రాసెస్ అంతా కూడా జరగదు. మీరు అన్నట్టుగా ఆ గోమయంతో అలకటం కానివ్వండి, ఈ నువ్వులు, ఈ గడ్డి ఇదంతా అంటే ఇంటికి వచ్చిన తర్వాత వేస్తారేమో, కానీ అప్పటికే వాళ్ళని క్లాత్లో చుట్టేయటము, ఇలా జరిగిన వాళ్ళని ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఇప్పుడు వాళ్ళు ఉత్తమ గతి చెందరంటారా? మీకు మరణించిన వెంటనే దీంట్లో రెండు, ఒకటి మరణించే మునుపుగా బయటకు తీసుకొచ్చి పడుకోబెట్టడం, కొంచెం అంటే జీవం ఉన్నప్పుడే కొన ఊపిరితో ఉంటారు, ప్రాణం పోదు. అప్పటిదాకా మంచం వచ్చిన వాళ్ళు గబుక్కుని తీసుకొచ్చి బాబు ఇంక అయిపోయేలా ఉంది తీసుకునండి, తులసికోట పెట్టండి అని తులసికోట దీపాన్ని సిద్ధం చేసి అక్కడ కూర్చోబెడతారు. ఇలా లేకుండా నిద్రలోనే పోయారు. మనం ఈ హాస్పిటల్ దాకా వెళ్ళక్కల, ఇంట్లోనే నిద్రలో మంచమే పోయారు. అప్పుడేంటి అంటే తెలిసిన వెంటనే తీసుకొచ్చి పెట్టడం, తెలిసిన వెంటనే బయట సిద్ధం చేసుకోవడం. పోయారని తెలిసిన తర్వాత గోమయాన్ని, అవి అందరికీ అందుబాటులో ఉండే వస్తువులేగా, ఎక్కడికో వెళ్ళాల్సింది లేదు, అవి ఏర్పాటు చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టడం. ఇప్పుడు మీరు అన్నట్టు హాస్పిటల్లోనో లేకపోతే ఎక్కడైనా దూర ప్రాంతాల్లోనో మరణిస్తే అక్కడి నుంచి మనం ఇంట్లో తీసుకొచ్చేదాకా కూడా ఇదే పరిస్థితి ఏర్పాటు చేయాలి. మరి మీరు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఇక్కడ పోయేటప్పుడే వాళ్ళ యమభట్టులందరూ వచ్చి ఆయా దిక్కుల్ని తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు ఆ హాస్పిటల్ దగ్గర నుంచి ఇక్కడికి 1 or 2 hours పడుతుంది. ఈ 2 hours ఆ జీవి ఏం చేస్తాడు? అతనికి ఏమీ మార్గాలు కనిపించవు కదా. అందుకనే వాటిని ఏమన్నారంటే దుర్మరణాలు అన్నారు. ఇది సుఖమరణం, అవి దుర్మరణం. అంటే మనకి తెలుసున్న వాళ్ళ ఇంట్లో మనం చూస్తూ ఉండగా అలా ప్రాణాన్ని వదిలేయడం అనేది సుఖమరణంగా చెప్తే, ఇది ఆకస్మిక మరణాలు, దుర్మరణాలు. వీటికి మళ్ళీ అందుకనే అక్కడ ఆయా సమయాల్లో ఏం చేయాలో తెలియక తిరుగుతూ ఉంటాడు కాబట్టి అతన్ని రిలీజ్ చేయడానికి అక్కడ ప్రాయశ్చిత్తాలు చెప్పారు. ప్రతి దుర్మరణానికి కూడా ఒక ప్రాయశ్చిత్తం. హాస్పిటల్లో మరణిస్తే ఒక రకమైన ప్రాయశ్చిత్తం, ఇంట్లో మంచం మీద చెప్పాను కదా, మంచం మీద పరిస్తే ప్రతిదానికి కూడా ప్రాయశ్చిత్తకర్మను ఆచరించడం వల్ల అక్కడ దాకా కన్ఫ్యూజ్ అయినటువంటి జీవి మళ్ళీ ఇది వచ్చిన తర్వాత వెళుతుంది. అందుకనే ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఈ రోజుల్లో అమెరికా నుంచి, లండన్ నుంచి కొడుకులు రావాలి, కూతుళ్ళు రావాలి, వాళ్ళెవరో రావాలి అని 3-4 రోజులు ఉంచేస్తున్నారు. కానీ అలా ఉంచకూడదు. సూర్యోదయ సూర్యాస్తమయాలు ఆ శవం మీద పడితే అక్కడ లోకాల్లో వీళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతాయి. నాకు చెప్తే ఎవరికి అర్థం కావట్లా. ఇప్పుడు అవన్నీ వాళ్ళు రావాలి అనుకుంటున్నారు తప్పితే, నువ్వు వచ్చినా రాకపోయినా ఈ శరీరం అనేటటువంటిది వాళ్ళకి ఎలా మంచి కలిగించాలో మనం ఆలోచించాలి. పూర్వం నుంచి కూడా ఎప్పుడు మరణిస్తే అప్పుడు సజ్జస్కాలంలో వెంటనే దహనం చేసేసేవారు. దాన్ని అలా ఉంచకూడదు అని చెప్పారు. ఎందుకు ఉంచకూడదు అంటే ఇలాంటి సమస్యలే వస్తాయి. వాళ్ళు అప్పటిదాకా గజిబిజి గందరగోళం అయిపోతుంది వాళ్ళ పరిస్థితి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఈ లోపల ఈ శరీరాన్ని, ఏ శరీరం లేదు కదా, అప్పటిదాకా శరీరం ఉంది, వర్ణనాతీతమైన బాధ. ఒకటి ఇలా ఉంటే మళ్ళీ ఒక 3 రోజులకో 4 రోజులకో సూర్యోదయ సూర్యాస్తమయాలు పడినప్పుడల్లా వాళ్ళ శరీరం మీద సూర్యమండలంలోకి, అంటే నిప్పుల్లో కాల్చేస్తున్న బాధ కలుగుతుంది వాళ్ళకి. సూర్యోదయ సూర్యాస్తమయాలు శవం మీద పడితే నిప్పుల్లో వాళ్ళు కాలిపోతున్న బాధ. ఆ బాధ నుంచి దాహం వస్తుంది, తాగడానికి ఏమి ఉండదు, విపరీతమైన దాహం వస్తుంది వాళ్ళకి. అందుకనే మామూలుగా దహనం చేస్తున్నప్పుడే వాళ్ళకి ఈ దాహం అయితే వస్తాయని, తాపము, దాహము ఇవన్నీ పోవడానికి ఈ తిలోదకాలు, వాసోదకాలు అని ఇవన్నీ 10 రోజుల కర్మల్లో చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక డౌట్, మీరు హాస్పిటల్లో మరణించినా, మంచం పైన మరణించినా, ఇంకెక్కడ మరణించినా కొంత సమయం ఆలస్యమైనా మొత్తానికైతే మనం తీసుకొచ్చి ఆ ప్రాసెస్ మళ్ళీ చేస్తున్నాము, వాళ్ళకి ఒక మార్గం చూపిస్తున్నాం. అసలు కొన్ని సందర్భాల్లో శవమే దొరకని పరిస్థితులు ఉంటాయి. వాటర్లో చనిపోయిన వాళ్ళు అసలు పోయినట్టే ఉంటుంది కానీ తెలియదు, అసలు శవం దొరకదు కొన్నిసార్లు. ఇట్లాంటి సందర్భాల్లో మరి ఇంకా వాళ్ళని తీసుకొచ్చి ఇవన్నీ చేసే స్కోప్ మనకు ఉండదు. అప్పుడేం జరుగుతుంది అంటారు? అప్పుడు దానికి ఏమన్నారంటే అగ్నిదగ్ధం. ఫర్ సపోజ్ అగ్నిలో మొత్తం ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం కాలిపోయింది, ఏమీ లేదు, అస్థికలు మిగులుతాయిగా.
ఆ అస్థికలను తీసుకొచ్చి ఆ అస్థికలకి మళ్ళీ ఇవన్నీ సంస్కారాలు చేయమన్నారు. అంటే ఎక్కడో అక్కడ ఏదో ఒక దాన్ని ఆశ్రయించుకుని ఉంటాడు. శరీరం అంతా కాలిపోయినా లోపల ఉన్న ఎముకల్ని తీసుకొచ్చి మొత్తం మళ్ళీ దహనక్రమం మళ్ళీ చేసి ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయమన్నారు. మీరన్నట్టు నీళ్ళలో పడిపోయింది, శవం కూడా దొరకలేదు, మనిషి వెళ్ళిపోయాడు, కానీ పోయినట్టు కన్ఫర్మేషన్ అయితే ఉంది, శరీరం అయితే లేదు. అందుకని పొరపాటున ఎక్కడైనా కొట్టుకు రావచ్చు కదా, అందుకని దానికి కూడా కొంత సమయాన్ని 2-3 డేస్ వెతకమన్నారు. 3 డేస్ అయినా సరే ఇంక రాకపోతే మనిషి అప్పుడేం చెప్పారు అంటే పాలాశ విధి అని ఒకటి చెప్పారు. మోదుగ చెట్లు ఉంటాయి మన తెలంగాణలో, ఆ మోదుగ చెట్లతో శరీరంలో ఒక్కొక్క అవయవం దగ్గర ఇన్నెన్ని మోదుగ కొమ్మల్ని పెట్టి ఒక శరీరం ఆకృతిని తయారు చేసి ఈ పోయినటువంటి వాళ్ళ యొక్క కొడుకు, ఆ పోయిన వాళ్ళకి తండ్రికి కొడుకుకి ఒక సంబంధం ఉంటుంది కాబట్టి ఆ సంబంధంతో ఆ పోయిన వాళ్ళని దీంట్లోకి ఆవాహన చేయాలి. చేయడం వల్ల ఏమవుతుందంటే శరీరం లేదు కదా కర్మ చేయడానికి, వాళ్ళు అక్కడక్కడ తిరుగుతున్నవాడు ఆయా మంత్ర ప్రభావాల వల్ల ఈ శరీరంలో ఇన్ని ఐటమ్స్తో ఇలా తయారు చేయాలని, మనం ఏదో బొమ్మ తయారు చేస్తే మళ్ళీ సరిపోదు, ఎలా తయారు చేయమని చెప్పారో అలా తయారు చేస్తే ఈ మంత్రం అనేటువంటి ఛానల్తో ఆ పోయిన ప్రేతం మళ్ళీ వచ్చి ఆ బొమ్మలో కూర్చుంటుంది. అప్పుడు మళ్ళీ దహనం అనేది చేయమన్నారు. అప్పుడు చేసినా మళ్ళీ 3 డేస్ అనుభవించాల్సిందే. ఇప్పుడు వాళ్ళ కర్మ అలా లేకపోతే వాళ్ళు ఎందుకు అలాగా ఫైర్ యాక్సిడెంట్లోనో నీళ్ళలో ఎందుకు పోతారు? జలమగ్నులు అగ్నిదగ్ధులు ఉంటారు వీళ్ళకి. వాళ్ళకి మళ్ళీ చేయాల్సిన ఎక్స్ట్రా కర్మలన్నీ విడిగా ఉంటాయి, స్పెషల్ కర్మలు, స్పెషల్ కేసెస్ అవన్నీ కూడా. వాళ్ళకి మనం మామూలుగా తద్దినాలు పెట్టినప్పుడు కూడా అగ్నిదగ్ధులకి సపరేట్గా మళ్ళీ చేస్తారు, జలమగ్నులకి మళ్ళీ సపరేట్గా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ కర్మ అలా ఉంది కాబట్టి అలా పోయారు. అలా కొంతకాలం 3 or 4 డేస్ వాళ్ళు అనుభవించాల్సిందే. అనుభవించిన తర్వాత మళ్ళీ కొడుకు ఈ 3 డేస్ ఎందుకు చెప్పారు అంటే మళ్ళీ శవం దొరికితే, ఇప్పుడు తీరా ఇంత చేశాడు పోయిన వెంటనే, తర్వాత శరం దొరికింది, మళ్ళీ దాని ఏం చేయాలో అర్థం కాదు తీరా ఇదంతా చేసిన తర్వాత. అందుకు నీ కన్ఫ్యూజన్ లేకుండా 3 డేస్ నువ్వు వెతుకు, ఫస్ట్ లేదని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడు చెయ్యి. ఈ లోపల వాళ్ళు అనుభవిస్తారు, తప్పదు, అది వాళ్ళ కర్మ. ఆ కర్మను పోగొట్టడమే నీ బాధ్యత కాబట్టి ఎక్కడి నుంచి ఏం చెప్పారో అదంతా మళ్ళీ చేసుకుంటూ సేమ్ ప్రాసెస్గా వెళ్ళమన్నారు. తప్పితే ఏది మనకు శవం దొరకలేదు అని చేతులెత్తి దండం పెట్టేదంటూ కాన్సెప్ట్ లేదండి. మొత్తం ప్రతి దగ్గర ప్రతి దానికి ఒక సమాధానం, ఒక ప్రశ్న. అలా పద్ధతిగా జరుగుతున్నాయంటారా అన్ని సందర్భాల్లో? అంటే అన్ని సందర్భాల్లో అంటే చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరూ రూల్స్ ఫాలో అవుతున్నారంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవుతారు. ఏ రూల్ అయినా అంతే. అందరూ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారా మొత్తం ఇండియా అంతా? కట్టాలనుకున్నట్టు కడతాడు, కడితే మాకు బెనిఫిట్ ఉందనుకుంటే కొంతమంది కడతారు, కొంతమంది భారతీయుల్లా కడతారు, కొంతమంది మ్యాక్సిమం పీపుల్ ఎందుకు ఏం చేస్తారు, దాన్ని ఎలాగ మనం స్కిప్ చేయొచ్చు అని చూస్తుంటారు. కలికాలం కాబట్టి అంటే వాళ్ళ కర్మలు కూడా డిపెండ్ అయి ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఇందాక మీకు ఒక సందర్భం చెప్పాను, తండ్రి గారు యొక్క మాట మేరకు కర్మలు చేయకుండా ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళ కర్మ ఏముంటుంది, నువ్వు ఇలా అనుభవించాలని ఉంది కాబట్టి కొడుకు దగ్గర మాట తీసుకున్నాడు, ఇలా కర్మలు చేయకూడదు అంటే వాళ్ళ కర్మలు కూడా ఉంటాయి. కానీ వాళ్ళ కర్మలు మన మీద ఉన్న మన కర్మ మన మీద పడకుండా చూసుకోవాలి. కొడుకు నాకు చేయొద్దని చెప్పాడు కదా ఈ కర్మ, కాబట్టి నేను పితృవాక్య పరిపాలకుడిని అనుకుంటామా, లేదా ధర్మం చేయమంటుంది కాబట్టి చేయాలి అనుకుంటామా? అవి ధర్మ సంశయాలు. అలాంటి సమయాల్లో వాటిని ధర్మ సందేహాలు అంటే వాస్తవానికి అవి. ఇప్పుడు తండ్రి మాటకి ఇవ్వాలి, తండ్రి చెప్తే వినాలి, రాముడు అదే కదా మనకు ఆదర్శం. తండ్రి ఏమో నువ్వు నా కర్మ చేయకూడదు అన్నాడు, మరి శాస్త్రం ఏముంటుంది, కర్మ లేకపోతే అధోగతి అయిపోతావురా బాబు చేయమంటుంది. ఈ రెండిట్లో ఏది బలం అంటే తండ్రికి ఆశ, తండ్రి యొక్క ఆశ ఏంటి, చేయకుండా ఉండాలి నాకు అని. ఆశ గొప్పదా ధర్మం గొప్పదా అంటే ధర్మమే గొప్పది. తండ్రి ఆశ అలా ఉన్నా ధర్మం ఇలా చెప్పబడింది కాబట్టి ఇలా చెయ్యాలి. ఉదాహరణ ఏంటి, చెప్పండి. ఆఖరి కోరిక ఖచ్చితంగా నెరవేర్చాలి. అదే అంటున్నా, ఈ ఆఖరి కోరికలే ఆశ. ఆశ గొప్పదా ధర్మం గొప్పదా అంటే ధర్మమే గొప్పది. ఎందుకు అంటే పచ్చకామెర్లు వచ్చాయి కొడుక్కి, బాగా పచ్చకామెర్లు. తండ్రికి అనుకోండి, ఆ పచ్చకామెరలో మీకు కొన్ని ఏవో పచ్చాలు చెప్తారు, ఆవకాయ తినకూడదు, గోంగూర తినకూడదు, వంకాయ తినకూడదు ఇవన్నీ అని. కానీ ఆ సమయంలోనే అన్ని తినాలనిపిస్తుంది. వాళ్ళు పచ్చని చెప్తారు. పూర్వం వెల్ల మందు అని వేసేవారు, ఆ వెల్లని ఊరుంది అక్కడ, జస్ట్ అది ఇంత ఉండ చేసి వేసేస్తారు. కానీ వాళ్ళు 6 months పచ్చని చాలా గట్టిగా చేయాలి, మళ్ళీ జీవితంలో మళ్ళీ రాదు. అలా చాలా మందికి వైద్యం అలా జరుగుతూ ఉండేది. ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే ఫస్ట్ ఆ డోస్ వేసిన 3 days ఓన్లీ పాలు తాగాలంటారు, ఏమీ లోపల తాగకూడదు. వీళ్ళ పక్కన ఎవరైనా ఆవకాయలు అవి తింటూ ఉంటే తినాలనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇదే తండ్రి నాకు ఆవకాయ పెట్టాలంటే, అమ్మో తండ్రి గారు మాట జవదాటకూడదు, ఆయన ఆవకాయ పెట్టమన్నారు కాబట్టి ఆయన పెట్టాల్సిందే అనుకుంటామా? పెడితే అనారోగ్యం కాబట్టి పెట్టకూడదు నాన్న, నువ్వు తినకూడదు, నీకు షుగర్ ఎక్కువ, తినకూడదు, నువ్వు తాగకూడదు, రెండోది చేస్తాం వద్దు అని. మరి తండ్రి గారి మాట మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఫాలో అవ్వకపోయినా ఆయన ఆరోగ్యం బాగుంటుందనే కదా అయితే. అంటే
ఆయన ఆశ కన్నా ధర్మం గొప్పది. Correct. కొడుగ్గా కర్తవ్యం ఏంటంటే తల్లిదండ్రులు సుఖంగా ఉండేలా చూసుకోవడం. సుఖం వాళ్ళు అలిగించేస్తే సుఖం కలుగుతుంది, ఇదొక సుఖం. కానీ తర్వాత మళ్ళీ నష్టం కలిగినా నీ వల్లే వస్తుంది కాబట్టి నష్టం ఏ రకంగా కలగకూడదు. ఈ ఇప్పుడు షుగర్ పేషెంట్తో ఉన్నటువంటి తండ్రి స్వీట్ కావాలి అంటే ఆయనకి స్వీట్ తినడం వల్ల తాత్కాలిక సుఖం వస్తుంది, కానీ షుగర్ పెరిగితే మళ్ళీ అది అనారోగ్యం సూచన అవుతే మళ్ళీ దుఃఖం కూడా వస్తుంది. కాబట్టి నీ కర్తవ్యం ఏంటంటే నాన్న నువ్వు తినకూడదు కాబట్టి నీకు ఇలా చేయను. నువ్వు అడిగావు కదా ఇంత పెసరు తిను, నీ కోరిక ఇబ్బంది లేకుండా తిని. అలా ఏంటంటే ఇటువంటి కొడుకులు కూడా వాళ్ళు కూడా ఇలా మాటలు తీసుకున్నప్పుడు ఇంకోటి తీసుకుంటున్నప్పుడు తప్పకుండా చేస్తాను వాళ్ళ సంతృప్తి కోసం అంటే సరిపోయిందిగా. అలా అప్పుడు వాదించకూడదు. కొడుకు ధర్మం ఏంటంటే ఆఖరి కోరికగా కూర్చుని మీద చేసినప్పుడు అలా చేస్తావనన్నా నీకు ధర్మం ఏం తెలుసు అని అక్కడ వాదించకూడదు. తప్పకుండా నాన్న నీకేం కావాలంటే అబద్ధం ఆడు, తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన సంతృప్తి. ఇప్పుడు వాడు ఎందుకు నీ మీద మాట మీద చేసుకుంటున్నాడు, వాడికి ఆ సంతృప్తితో నేను పోవాలి. నా ఆఖరి కోరిక తీరుస్తావా లేదా అంటే తీరుస్తాను అంటే సంతృప్తి. నువ్వు తీర్చేది చూడడం, నువ్వు తీర్చేది నేను చూస్తానని కూడా పోయేవాడికి తెలియదు కదా. నేను వెళ్ళిన తర్వాత నేను పైన పలానా లోకల్ నుంచి ఇక్కడ చూస్తూ ఉంటాను, నాకు ఇలాగా ఇక్కడ నాకు విజన్ కనిపిస్తుంది అని ఎవడో అనుకోడు. వాడికి ఏం కావాలి ఆ సమయంలో, నేను ఒక మాటని కోరుతున్నాను, నువ్వు నాకు ఆ మాట ఇస్తే నాకు ధైర్యం, మాట ఇచ్చేయి, ఆ ధైర్యం అక్కడితో అయిపోయింది. కానీ తర్వాత అది ధర్మమా అని చూసి ఇప్పుడు నువ్వు చేసే పని వల్ల నువ్వు ఇబ్బంది పడినా పర్వాలా. తండ్రికి ఇచ్చిన మాట వల్ల నాకు ఇబ్బంది కలుగుతోందండి, ఇప్పుడు తండ్రి గారు అరే చెరో సగం తీసుకోవడం పంచాలరా, కానీ మీ తమ్ముడు నీకన్నా బాగా పూర్గా ఉన్నాడు కాబట్టి తమ్ముడికి 80% ఇద్దాం అనుకున్నాను, నీకు 20% ఇద్దాం అనుకున్నాను అనుకో. లాస్ట్ విషయం అడిగాడు, తీర్చరా? అస్సలు ఒప్పుకునేదే లేదు. మరి తండ్రి విషయం కదా, తీర్చాలి కదా. అంటే ఆస్తుల దగ్గర మన ఇష్టం, కానీ ధర్మం దగ్గర ఏముంటుంది, ధర్మం దగ్గర తీర్చు. అలాగేనా దానికే ఓకే అను, ఇప్పుడు ఎలా తీరుస్తావు అని గొడవలు పడకు. ఆయనకు కావాల్సింది ఏంటి, నువ్వు ఓకే అంటే చాలా ఆయనకి సంతృప్తి. నా కొడుకు నన్ను ఓకే అన్నాడు, కానీ ఆత్మశాంతి ఉండదు అంటారు కదా. ఇదేనంటున్నా. ఇప్పుడు ఓకే అన్న తర్వాత ఇప్పుడు ఈ తండ్రికి ఇచ్చే మాట 80% 20% ఇవ్వడం వల్ల నష్టం తండ్రికా నీకా? ఈయనకే కదా. నాకు నష్టం అయినా పర్వాలేదు, తండ్రికి నష్టం అయితే మాత్రం ఆ పని నేను చేయను. అది ధర్మం అంటే. నాకు నష్టం అదేంటండి అంత తండ్రిలు అనుకున్నాడు, పితృవాక్య పరిపాలన అంటే అదే. మరి లాస్ట్ విష్ వాళ్ళు అది ఫుల్ఫిల్ చేయడం అంటే అర్థం ఏంటంటే తమ్ముడికి 80% ఇచ్చేసేసే, నువ్వు 20 తీసుకో. బాధపడితే నేను బాధపడతా, నా కొడుకు బాధపడతారు తప్పితే తండ్రికి బాధ కలగదు. కానీ ఇందాక నేను చెప్పినటువంటిది, నాకు లాస్ట్ విష్ నువ్వు ఇవ్వాలి, నాకు ప్రామిస్ చెయ్యి, నాకు నువ్వు కర్మకాండ చేయకూడదు అని కనుక అంటే దానివల్ల బాధపడేది ఎవరు? కర్మకాండ చేయకపోతే పోయిన వాళ్ళు బాధపడతారు. వీళ్ళు ఎలాగో బాధపడతారు చేయకపోవడం వల్ల, వీళ్ళతో పాటుగా పోయిన వాళ్ళు కూడా బాధపడతారు. కాబట్టి మన ఇంటెన్షను వాళ్ళు బాధపడకుండా ఉండడం. అప్పుడు ఈ మాటని అంటే తండ్రికి ఇచ్చిన మాట దాటినా తప్పులేదు. ఇప్పుడు ఈయన ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయకపోతే ఇప్పుడు ఆయన అంటే వాస్తవంగా చెప్తారు కదా, ఎటువంటి కార్యక్రమాలు అయితే మనం చేయకుండా ఉంటామో పితృదేవతలకి, వాళ్ళు అంటే ఏదో త్రిశంకు స్వర్గంలో ఎలాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు పైకి వెళ్ళలేరు, కిందికి రాలేరు. వాళ్ళ కర్మలు తీర్చుకోవాలంటే ఖచ్చితంగా మళ్ళీ భూమిపైకి జన్మ తీసుకొని రావాలి. ఇంకా రాలేరా ఎప్పటికీ? ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, 3 days వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, శరీరాలు లేవు, ఎటు వెళ్ళాలో తెలియదు. వీళ్ళేమో ప్రాణం తీసేసి యమభట్టలు పెట్టారు, కానీ యమభట్టలు ఒక మార్గం దగ్గరికి తీసుకెళ్ళరు. అక్కడికి తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన ఈ పొజిషన్ ఉండాలి. ఈ పొజిషను ఇది కనిపిస్తే, ఈ శరీరానికి శుద్ధి వస్తే వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ఈ చేయాల్సిన శరీరం దహనం ఒకసారి జరగాలి. లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోయిన తర్వాత పైన అక్కడ వీళ్ళకి ఎంత పడింది ఏంటి అని శిక్షలు వచ్చేసి మళ్ళీ ఇక్కడికి పంపిస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే శరీరం దహనం అవ్వాలి. దహనం శాస్త్రోక్తంగా అవ్వాలి, విద్యుక్తంగా అవ్వాలి, ప్రాసెస్ ప్రకారం అవ్వాలి. వితౌట్ ప్రాసెస్, ఆ ప్రాసెస్లో ఏమాత్రం ఇప్పుడు ట్యాగ్ లైన్ వేస్తారండి, దాంట్లో ఒక గీత చిన్న తేడా వస్తే అది దాంట్లోకి సిస్టంలో కనిపిస్తుందా? శరీరం కూడా అంతే, శాస్త్రం కూడా అంతే. ఏది తూచా తప్పకుండా పర్ఫెక్ట్గా చేయాలి. ఇంకా మనం దేవుడి పూజలు చేసినప్పుడు కూడా కాస్త అటు ఇటు జరిగితే ఏదో ప్రాయశ్చిత్తం దేవుడు మనవాడే అనుకుంటాడు. అక్కడ అలా కుదరదు, ఎగ్జాక్ట్గా చెప్పాలి, ఎగ్జాక్ట్గా మంత్రం అలాగే ఎగ్జాక్ట్ క్రియ అలాగే ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా అది అసలు వెళ్ళదు ముందరికి. అందుకని ఇప్పుడు ఇలాంటి కర్మలు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ చేసేటటువంటి కర్మలు ఉంటాయి కదా, వీళ్ళ కొడుకులు చేయాల్సిన కర్మలు, ఈ కర్మలన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిగితేనే వాళ్ళకి పైకి వెళతాయి. లేకపోతే ఏమవుతారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, అలా గాలిలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళని పిశాచాలు అంటారు.
దయ్యం తిరుగుతున్నాడు. పిశాచాలంటే ఇవన్నమాట, పిశాచ గణాలు అవన్నీ. ఓకే. అక్కడ అలా గాలిలో తిరుగుతుంటారు, వాళ్ళకి గాలే, వాళ్ళకేం శరీరం ఉండదు, ఆకలి దప్పిక. అందులో ఇప్పుడు దహనం చేశారు, కర్మలు చేయకపోతే వాళ్ళకి ఉత్తమ పై గతులు ఉండవు, కింద గతులు ఉండవు. దాంతో వాళ్ళంతా కూడా కళల్లోకి వస్తూ ఉండడం, కొంచెం ఎనర్జెటిక్గా ఉంటారు అనుకోండి. వాళ్ళు మనస్సు హార్డ్గా ఫోర్స్ఫుల్గా ఉంటే వాళ్ళు ఏవో సమస్యలు పెట్టి వీళ్ళని హింసిస్తూ ఉంటారు, కుటుంబాన్ని. నన్ను నువ్వు రిలీజ్ చేయి అని చెప్పడం. ఓకే. వాళ్ళు అంత బలవంతులు కాదంటే కనుక అలా తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటారు, మా నాన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు, మనం సుఖంగా ఉన్నాడులే అని వీళ్ళు అనుకుంటారు పాపం. కానీ వాళ్ళు మాత్రం రిలీజ్ అవ్వరు. దానివల్ల తర్వాత పుట్టేటటువంటి పిల్లలు పితృదోషకారకమైనటువంటి ప్లానటరీ పొజిషన్లో పుడుతూ ఉంటారు. అలా కూడా సిగ్నిఫికెన్స్ వస్తుంటుంది. అరే బాబు పితృశాపం ఉందిరా నీకు అని అలాగైనా చూసి అప్పుడు ఈ నారాయణ బలి ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ కోసం చెప్పారనమాట. అంటే ఆ పిల్లాడి టైం అయినా సరే పితృదోషం వచ్చింది, మన సమస్య లేకపోతే ఎప్పటికీ మనం గుర్తు చేసుకోం కదా. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం చెప్పండి? డాక్టర్ గారు నన్ను మీరు నాకు ప్రసవం వేశారు కాబట్టి, మీరు నన్ను మా అమ్మగారికి మీరు సిజరన్ చేశారు కాబట్టి, లేకపోతే పురుడు పోసారు కాబట్టి నేను పుట్టాను, నేను ఇప్పుడు పెద్ద యాంకర్ అయ్యాను. మీరు ఏ రోజైనా సరే మిమ్మల్ని పుట్టించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి? వెళ్ళం. మీరే కాదు, నేను కూడా వెళ్ళలేదు. వెళ్తాం అంటే మనకి ఏదో సమస్య రావాలి. సమస్య వస్తే ఈ సమస్యకి ఏంటి అని మనం ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. మంచికైనా చెడుకైనా అందరూ కోరుకునేది అలాంటి ప్లేసెస్ కి వెళ్ళకూడదు అని. అంటే వెళ్ళాలా వెళ్ళకూడదు వేరు. పర్సనల్గా అయినా ఒక డాక్టర్ దగ్గరికి మనం పలానా హెల్ప్ చేసిన తర్వాత నాకు ఎంత వచ్చింది, నేను ఎంత పొజిషన్లోకి వచ్చాను అంటే మీరు నాకు పురుడు పోసారు కాబట్టి, మీరు నన్ను సక్రమంగా చేశారు కాబట్టి మా సేఫ్గా ఉన్నాను కాబట్టి నేను అని జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి కదా. వెళ్ళం. మన దేవుడి దగ్గరికి వెళ్ళం, డాక్టర్ దగ్గర, మంచి వాళ్ళ దగ్గరికి మనం ఊరికే వెళ్ళము, ఏదో పని ఉంటేనే వెళ్తాము. అలా ఇలా ఇప్పుడు ఈ పితృదోషాలు ఇలాంటివి లేకపోతే అసలు ఈ పితృకార్యాలు మనం ఎందుకు చేస్తాం? అందుకని ఆ దోషాలు ఆ సమయంలో వస్తే, ఆ సమయంలో పుడితే దోషం వల్ల ఆ సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఎందుకు దీనికి అని ట్రేస్ అవుట్ చేసి ఓహో పలానా పితృదోషం అనమాట అని అలాగేనా మళ్ళీ పితృదేవతలను విముక్తి చేస్తారేమో అని. అయినా సరే మనం చెయ్యం. ఎందుకంటే ఇప్పుడు దాన్ని కూడా మనం ఇప్పుడు ఎక్కడైనా సరే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఎపిసోడ్స్ ఏం చేసినా సరే శ్రద్ధ కావాలి. అది లేకుండా ఎన్ని చేసినా, నేను 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టా నారాయణ బలికి అని పెట్టుకున్నా, 1 crore ఖర్చు పెట్టానన్నా 0 ఫలితం. నువ్వు 100 రూపాయలు ఖర్చు పెట్టావు, శ్రద్ధ ఉంది, అప్పుడు నీకు 100% ఫలితం వస్తుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే డబ్బులు ఇచ్చేస్తే అయిపోతాయి అన్ని. నేను అన్ని లక్షలు ఖర్చు పెట్టా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టావు అనేది కాదు, ఎంత శ్రద్ధగా చేసావు, ఏం ప్రాసెస్లో చేస్తావు. శాస్త్రం అనే ఒక ప్రాసెస్ ఉంది. ఆ శాస్త్రం చెప్పినటువంటి విషయంగా ఒక కర్మకాండ ఎలాగైతే నియమాలు చెప్పిందో ఆ నియమాలతో మనం ఉండాలి. కనీసం ఇప్పుడు 100% ఉంటామండి అంటే కలియుగంలో అన్నీ ఉండలేకపోవచ్చు. కనీసం 100% మనం శాస్త్రం ఫాలో అవ్వలేకపోయినా మనకి తోచినంతలో 100% మనం శాస్త్రరీతిగా ఉండాలి అని అనుకున్నప్పుడు కూడా మనం శాస్త్రం ఫాలో అయిన ఫలితం ఈ కలియుగంలో మనకు వస్తుంది. అంటే అన్నీ పెర్ఫెక్ట్గా చేసే యుగం కాదు ఇది, కానీ అన్నీ పెర్ఫెక్ట్గా చెయ్యాలి అనే ఇంటెన్షన్తో మనం ఉండాలి అని మనకి దీంతో తెలుసుకోవచ్చు. అందువల్ల మరణించేటప్పుడు మీరు వేసిన ఫస్ట్ ప్రశ్న గరుత్మంతుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పిన ప్రశ్నలాగానే వేశారు. ఇది మరణించినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి, అంటే శరీరాన్ని కూడా అందుకనే ఈ పంచామృతాలు వాటితో శుద్ధం చేస్తారు. అంటే మనిషి పోయిన తర్వాత ఎందుకు ఇదంటే ఇది ఎంత పవిత్రంగా ఉంటే పైన అంత పవిత్రమైన శరీరాలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ శరీరం లోపల ఆ నోట్లో కూడా బంగారం వేయడం అనేది మనం చూస్తాం. బియ్యం వేస్తున్నారు బంగారం. యాక్చువల్గా ఏంటంటే పంచలోహాలు వేయాలి. అలాగే 7 రకాల ధాన్యాలు ఉన్నాయి, ఆ ధాన్యాలు కూడా వాటిలో వేయాలి. అన్నీ దొరకవు కాబట్టి ఆ టైంలో బియ్యాన్ని వేసేయడం అని చేస్తున్నాం. ఆ ఎన్ని రకాల అవన్నీ వేయడం వల్ల ఏమవుతుందంటే బీజవపనం అని ఒక పంటని మనం విత్తనాలు వేసి పండించడం ఎటువంటిదో ఈ నోట్లో ఈ వస్తువులు ఈ ద్రవ్యాలని వేయడం వల్ల తర్వాత పైలోకాల్లో అన్ని శుభాలు ఆ జీవుడికి కలుగుతాయి అని ఇవన్నీ కూడా అక్కడ ఏమని చెప్పారు. ఇలా అనేక విషయాలు మనకి ఈ గరుడ పురాణం ద్వారా మనం తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకోవచ్చు. తప్పకుండా అండి. నిజంగా గరుడ పురాణం అనగానే శిక్షలు ఒక్కటే అనే భ్రమలోనే ప్రతి ఒక్కరం ఉన్నాము. కానీ మాట్లాడుకుంటూ ఉంటే అసలు ఇంత డెప్త్ ఉందా ఈ సబ్జెక్ట్లో, ఇంకా ఎన్నో ఉన్నాయి తెలుసుకోవాల్సినవి అనిపిస్తుంది. మరొక మంచి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ధన్యవాదాలండి. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి